హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే సైకాలజిస్ట్ డాక్టర్ కేవి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అమర్ గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని. ఎస్ సార్. మీకు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు చాలా ఇంకా సక్సెస్ రావాలి, ఈ మైరా మీడియా అనేది బాగా విస్తరించాలి, మరిన్ని గొప్ప కార్యక్రమాలు చేయాలని నేను చేస్తున్నాను మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రీసెంట్గా ఫెస్టివల్ అయింది. ఏంటి ఫెస్టివల్ విశేషాలు, హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు, లేదు ఫెస్టివల్ ఎలా ఎంజాయ్ చేశారంటే? బాగా ఎంజాయ్ చేశానండి. ఫ్యామిలీతో చాలా కాలం తర్వాత ఒక మూవీకి వెళ్ళడం జరిగింది. ఏంటది? యాక్చువల్గా విచిత్రం, విత్ ఇన్ నో టైం 2 సార్లు చూశాను నేను. ఓకే. ఇది ఏ సినిమాకైతే అంత పెద్ద హైప్ వచ్చేసి ఏకంగా ప్రాణత్యాగమే చేయాల్సి వచ్చిందో. పుష్ప 2 చాలా గొప్పగా ఉందండి. జనాలు తగ్గాక కాస్తంత జనాల క్రౌడ్ కాస్తంత ఇదిగా అయ్యాక ఆల్రెడీ కొన్ని 100 కోట్లు అది కలెక్షన్ చేసింది. చాలా గ్రేట్ సక్సెస్ అయింది. ఏంటని తప్పనిసరిగా వెళ్ళాను, ఇందులో ఏముందో చూద్దామని. చాలా గొప్పగా ఉందండి మూవీ. ఓకే. నేను దాని ద్వారా ప్రూవ్ అయింది ఏంటంటే, ఇంకొకసారి కష్టే ఫలి. ఎక్కడ కష్టం ఉంటుందో, ఎక్కడ టీం వర్క్ ఉంటుందో, ప్రతి వాళ్ళు కూడా బిలాంగింగ్, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఉంటుందో, ఒక ప్రాజెక్టుని చాలా సీరియస్గా తీసుకుంటారో, దాని యొక్క రిజల్ట్స్ కూడా అంత గ్రేట్గా ఉంటాయి, భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి అన్నట్టుగా ఆ సినిమా నిదర్శనం, దాని సక్సెస్ నిదర్శనం. అది కేవలం లక్ కోసం వచ్చినటువంటి సక్సెస్ కాదు, గ్రేట్ సక్సెస్, ది గ్రేటెస్ట్ సక్సెస్ అనొచ్చు. గ్రేట్ కూడా కాదు, చాలా యాడ్జెక్టివ్ వాడాలి, అంత సక్సెస్ నిజంగా. అందులో ముఖ్యంగా ఆ హీరోగా నటించినటువంటి అల్లు అర్జున్ అమోఘమైనటువంటి నటన. అది చాలా మంది ఏదో ఒకటి పెట్టాలని చెప్పి, అది విలన్ క్యారెక్టర్ కదా, అదేదో స్మగ్లింగ్ క్యారెక్టర్ కదా, అది రోల్ మోడలా, అది ఇది అంటున్నారు. కానీ అట్లా చూడకూడదు. ఇది సినిమాని సినిమాగానే చూడాలి. ఈవెన్ ఈ వార్డ్స్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ వరకు వెళ్ళే కదా. ఒక స్మగ్లర్ గా యాక్ట్ చేసినటువంటి హీరోకి సపోర్ట్ చేస్తారా? అసలు హీరో తీసి పక్కన పెట్టి స్మగ్లర్ ని హైలైట్ చేస్తున్నారు. కానీ సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అందులో ఒక పాటలో కూడా ఆ మహాకవి ఎవరు రాశారో కానీ చాలా గొప్పగా, కళ్ళలో కోపమే మీకు తెలుసు, కళ్ళ వెనక ఉన్న చెమ్మ నాకు తెలుసు అని చెప్పి చాలా బాగా సాగుతుంది ఆ లైన్స్. ఆ పాట జాగ్రత్తగా వింటే తెలుస్తుంది. ఆ బయట మీకు కనబడే మనిషిలో మీరు కోపము, ఒక రౌడీజము, ఒక విలనిజము, ఒక ఫైటింగ్ మాస్టర్ చూస్తారు. కానీ భార్యగా అతని మనసు తెలుసుకున్నవాడిగా, ఎంత మంచివాడు, ఎంత దయాద్రవదయుడు, ఆపదలో ఉన్న వాళ్ళకి ఎట్లా సాయం చేస్తాడు, ఉన్న వాళ్ళని కొట్టి లేని వాళ్ళకి ఎట్లా పెడతాడు, తన్ని నమ్ముకున్న వాళ్ళని ఎలా చూస్తాడని చాలా గొప్పగా చూపించారు. సినిమా కూడా అట్లాగే తీశారు. అప్పుడు తను ఏదైతే గ్యాంగ్ నమ్ముకుంటుందో, వేదా బిక్కి పనులు చేసి పెడుతూ ఉంటారో, వాళ్ళకి ఏ రిస్క్ వచ్చినా కూడా వెళ్ళిపోయి వాళ్ళని కాపాడము, నాన్న వాళ్ళని. తర్వాత ఏంటంటే భార్య మాటకి ఎంత విలువిస్తాడు, ప్రేమించిన భార్య. పుష్ప 1లో చాలా ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఎంత నెత్తిని పెట్టుకు చూస్తాడు అనేది బ్రహ్మాండంగా చూపించారు. జనరల్ గా ట్రైలర్ లో అప్పుడప్పుడు వింటున్నాను, నేను కూడా ఎప్పుడు ఒకసారి ట్రైలర్ చూశాను. భార్య మాట వింటే ఎలా ఉంటుందో చూపిస్తాను అనేటువంటి డైలాగ్ కూడా ఒకటి ఉందండి, విన్నాను నేను. దాంట్లో చాలా గొప్పగా ఉంది. అసలుకు అన్నిటికీ ఈ అల్లు అర్జున్ ఆ స్టేజ్ మీద ఆ ఫంక్షన్ రోజున సుకుమార్ గారిని ఎంత మెచ్చుకున్నారో, దానికి ఇంకా 100 రెట్లు మెచ్చుకోవాల్సినటువంటి యోగ్యత ఉన్నటువంటి వ్యక్తి డైరెక్టర్ సుకుమార్ గారండి. ఓకే. ఎందుకంటే నేను అదేదో హిందీ వాళ్ళు చేశారు, అది షూటింగ్ అవుట్ వర్క్ ఏదో అంటారు. షూటింగ్ సమయంలో సుకుమార్ గారు ఒక డైరెక్టర్ గా ఎట్లా నేర్పిస్తున్నారు, వాళ్ళకి ఎట్లా ఇన్స్ట్రక్షన్లు ఇస్తున్నారు అని చెప్పి అమోఘం అండి నిజంగా. సుకుమార్ ఆయన చెప్పినట్టుగా అల్లు అర్జున్ వాల్యూ ఎడిషన్ గా చేశాడు. ఆ ఇద్దరు గొప్ప వాళ్ళే. సుకుమార్ గారి ఐడియా, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఈ రోల్కి, ఆ బాడీ జెస్చర్స్ ఎలా ఉండాలి, మాట తీరు ఎలా ఉండాలి అనేది ఎట్లా చెప్పారో దానికి మరింత గొప్పగా చేశారు ఆయన. అల్లు అర్జున్ మాత్రం అమోహం, ఎప్పుడో పడుతుంది ఇలాంటివి ఒక క్యారెక్టరు. దేశమంతా కూడా మెచ్చుకున్నటువంటి క్యారెక్టరు. అంటే ఇలాగ అందరినీ స్మగ్లింగ్ చేయమని లేకపోతే దొంగతనాలు చేయమని అది తీసుకోకూడదు. అసలు ఆ డాన్స్ ఉన్నారు కదా, దాంట్లో ఫైనల్ గా మెసేజ్ తీసుకోవాలి. అందులో ప్రేమ గుణం ఉంది. అది పెద్దవాళ్ళందరూ దోచుకునే వాళ్ళు ఉంటారు,
వాళ్ళ కింద మేమెందుకు పనిచేయాలి, మేమే మా స్వశక్తిని నమ్ముకొని సంపాదించుకోగలుగుతాం, గొప్పగా బతకగలుగుతాము అని చెప్పడము. ఒక దశలో అతను ఒక పోలీసుని బాగా ఇన్సల్ట్ చేసి ఒక పోలీసుని మెచ్చుకుంటాడు, గోవిందప్పో ఏదో అంటాడు. ఆ గోవిందప్ప అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాడు. అతనికి చేతులు పెట్టి ఎత్తి దండం పెట్టాలనిపిస్తోందని చెప్పి. చాలా అండి ఆ సినిమాని శాంతంగా చూస్తే ఎవరు చెప్పిన మాటలు వినకుండా ఎంత గొప్ప మూవీ తీశారో అనిపిస్తుంది. నేను అసలు యాక్చువల్ గా హైప్ వస్తున్నందుకే, లేదు ఆ రకంగా ఒక హీరో ఎదుగుతున్నాడు, లేదు మన ఫ్యామిలీలోంచి అలా ఎదగలేకపోయాం అనేటువంటి దాంతోనే ఇన్ని ఇష్యూస్ ఆ మూవీ చుట్టూ తీసుకురావడానికి గల కారణాల జరిగిన పరిస్థితులు చూస్తే సార్ ఎట్లా ఉంటదంటే ఈ జలస్ అనేది విపరీతంగా ఉంటుందండి. అన్ని విజయాలు పొందినటువంటి శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసు కళ్ళను పీకి బ్లైండ్ మ్యాన్ చేస్తాడట శిక్ష వేసి చివరికి. అలా చెప్పుడు మాటలు ఉంటాయి, భరించలేని కుళ్ళుతనము, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో చాలా అందుకోలేని స్థితికి వెళ్ళిపోతున్నాడు, శిఖరానికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఓర్వలేని వాళ్ళంతా చేసేటువంటి కుట్ర ఉంటుంది. ముఖ్యంగా తోటి హీరోలు వాళ్ళు వీళ్ళు అని పేరు చెప్పడం అనేది భావ్యం కాదు. తర్వాత నరుడి కంటికి నాపరాయి కూడా బద్దలైపోతున్నాను. అలాగా దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఒక అల్లు అర్జున్ ఎట్లా ఉన్నాడు అని చెప్పి చూస్తే బిగినింగ్ లో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడని చూస్తే అసలు ఇదా పట్టుదలకి, శ్రమకి, కృషికి, మంచితనానికి ఇదా అనిపిస్తుంది. అల్లు అర్జున్ షాకు గురయ్యి సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, కానీ ప్రెస్ లో వాటిల్లో చాలా చక్కటి ఎమోషనల్ గా ఇదయ్యేటువంటి మనిషి. అసలు వాళ్ళ పేరెంట్స్ అంటే ఎంత గౌరవం అల్లు అర్జున్కి. అసలు మంచి అల్లు అరవింద్ గారికి బ్రహ్మాండమైన వజ్రం లాంటి కొడుకు పుట్టాడు అనుకోవచ్చు. టు బి ఫ్రాంక్, నాకైతే ఖచ్చితంగా అల్లు అర్జున్ అనే వ్యక్తి ఎట్లా స్టార్ట్ అయ్యాడు, ఎట్లా ఇంప్రూవ్ అయ్యాడు, విత్ ఇన్ 25-30 మూవీస్ ఏమో, నేను లెక్క పెట్టలేదు, నాకు తెలీదు. అంతే, అది చాలా తక్కువ. ఏ స్థాయికి వెళ్ళిందంటే యాక్షన్, ఆ స్థాయికి వెళ్ళిందండి. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. అది గొప్ప మూవీ. ఇప్పుడు ఏదో టికెట్ రేట్లు తగ్గించారట, ఇంకొక 20 minutes కూడా కలిపారట. ఇంకోసారి కూడా చూడదగ్గ మూవీ అనుకుంటున్నాను నేను. నిజంగా నాకైతే ఒక చాలా గొప్పగా నచ్చిందండి. మీరు కూడా చూడండి ఆ మూవీని. కంపేర్ టు సంక్రాంతి మూవీస్, సంక్రాంతి కూడా 3 movies రిలీజ్ అయ్యాయి. 3 కూడా పెద్ద పెద్ద హీరోలవే. ఒకటి వెంకటేష్ గారు, ఒకటి బాలకృష్ణ గారు, మరొకటి మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ గారు. ఇక రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీకి అయితే చేసినటువంటి హడావుడి, వాళ్ళ బాబాయ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన హడావుడి, ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా వచ్చినట్టయితే నాకు అనిపించలేదు సార్. ఆయన ఒక ఈవెంట్ మేనేజర్గా అక్కడ స్పందించారు అన్నట్టే నాకు అనిపించింది. ఎందుకంటే జనరల్గా చాలా ఈవెంట్లు చూస్తూ ఉంటాం, మనం మీడియా ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి. ఈవెంట్ మేనేజర్ ఎలా ఉంటాడు, గెస్ట్ ఎలా ఉంటాడు, డిప్యూటీ సీఎం ఎలా ఉంటాడు, కొంచెం మనకి హావభావాలు అవి మనుషులు చూస్తే అర్థమవుతాయి కదా. బట్ అక్కడ ఆ ఈవెంట్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కొడుకు సపోర్ట్గా ఈవెంట్ మేనేజర్గా మాత్రమే ఆ ఈవెంట్కి వచ్చారు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు అని అయితే నా ఫీలింగ్ సార్. అది నా పర్సనల్ ఫీలింగ్ ఆ ఈవెంట్ చూసిన తర్వాత. నేను కూడా సినిమా చూడలేదండి. కొత్త సినిమాలు మీరు అన్నట్టుగా సంక్రాంతికి వస్తున్నాము, గేమ్ చేంజరు, డాకు మహారాజా ఆయన బాలకృష్ణ గారిది, అది ఇవన్నీ కూడా నేను చూడలేదు. ఎందుకంటే అంత రష్ లో చూడలేం. పుష్ప కూడా అందుకే రష్ అంతా తగ్గాక వెళ్ళాము, అది పద్ధతి. ఎందుకంటే ఆ డైలాగ్స్ కూడా విన్నెవరు. ఈ కొత్త సినిమాల్లో కొన్ని బాగా హిట్ అయినాయి. పాపం గేమ్ చేంజర్ మాత్రం రామ్ చరణ్ కృషి చాలా బాగుంది. పాపం చాలా కష్టపడ్డాడు, చాలా చిత్తశుద్ధితో చేశాడు. కానీ నేను విన్నది ఏంటంటే ఆ బ్యాకప్ స్టోరీ లైన్ అవన్నీ కూడా ఈ జనరేషన్ కి ప్రెజెంట్ పరిస్థితులకు తగ్గట్టుగా లేదు. ఎంత చేసినా కూడా పాపం అది నిరుపయోగం అయింది. శంకర్ గారు గ్రేట్ డైరెక్టర్ కానీ అప్డేట్ జనరేషన్ తగ్గట్టుగా ఆయన అప్డేట్ అవ్వట్లేదు అనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అవునండి, అది అనిపిస్తుంది. ఎందుకంటే శంకర్ది నిజంగా నేను జెంటిల్ మ్యాన్ అవన్నీ కూడా అప్పట్లో వరంగల్లో ఉన్నాను నేను. చక్కగా సెకండ్ షోకి వెళ్ళి చూడడం అవన్నీ పాత రోజులు గుర్తొస్తాయి. జెంటిల్ మ్యాన్ ఒకటి, ఒక్కడు, ఈ తర్వాత ఈయన అపరిచితుడు. నాకు మిగతా పెద్దగా ఏమి గొప్పగా నచ్చలేదంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. జీన్స్ కూడా పర్వాలేదు. ఈ అపరిచితుడు ఇవన్నీ ఇంకొకసారి చూడాలనిపించే సినిమాలు. అది అసలు అంత గొప్పగా వెరైటీగా ఆ పాటలు కానీ రెహమాన్ అప్పుడప్పుడే వస్తూ ప్రతి ఒక్కడిలో కానీ జెంటిల్ మ్యాన్ లో కానీ ఆ సాంగ్స్,
ఆ కల్చరు, ఆచారాలు, బ్రాహ్మణిజము, ఆ జెంటిల్మ్యాన్ లో ఇవన్నీ గొప్పగా అనిపించారు. ఒక రీజన్ కోసం అని ఆ కృషి చేయడం అది ఒక 30 ఏళ్ల తర్వాత, దాదాపుగా అవి లేట్ 80s లో వచ్చిన మూవీస్ అండి, ఎర్లీ 90s లో వచ్చిన మూవీ. మరి తర్వాత 30 ఏళ్ల తర్వాత కాలక్రమంగా అన్ని మారిపోతాయి కదండి. దీనికి తగ్గట్టుగా ఆయన కాస్తంత డైనమిక్ గా మారి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ గా తీయగలిగితే మంచి డైరెక్టరే. ఆయన్ని విమర్శించేంతటి అర్హత నాకు లేదు. నిజంగా హైలీ ఎడ్యుకేటెడ్, చాలా సమయస్ఫూర్తి ఉన్నటువంటి డైరెక్టరు. బట్ ఎందుకోసమో మరి ఆయనకి మంచి లైన్ దొరకకో లేకపోతే ఇంకో వేరే కారణాలు అయి ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో సినిమాలు 2-3 కూడా పోయినాయని విన్నాను నేను. అంతకుముందు భారతీయుడు 2 కూడా, భారతీయుడు 1 సూపర్, చాలా గొప్ప మూవీ అన్నట్టు, అది ఆ పేరు చెప్పడం మర్చిపోయినా, చాలా చాలా గొప్ప మూవీ. భారతీయుడు 2 అనేది వచ్చింది పోయిందనే విషయం కూడా సగం మందికి తెలియదు. అసలు మోటివేషన్ రావట్లా, వెళ్ళాలనే మోటివేషన్ లేదు. అప్పుడు ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ది అలవైకుంఠపురము, తర్వాత ఇవన్నీ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. అబ్బాయి జూలై చూసినప్పటి నుంచి అతనంటే చాలా గొప్ప ఇది కలిగింది. అందులో అసలు అన్ని విధాలుగా ఇంకొక వ్యక్తిని మెచ్చుకోదగ్గ వ్యక్తి అంటే చాలా మంది ఉన్నారండి. పుష్ప 2 హిట్ కి ఒక హీరోనే కాదు, ఒక దర్శకులే కాదు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇక అంతా ఇంత కాదు. నా నోటితో నీకు చెప్పడానికి పదాలే దొరకవు, అంత ఉక్రోషంతో చేశాడు. నేను విన్నది ఏంటంటే అతనికి ఏదో కొంచెం ఇబ్బంది పెట్టారు, తలనొప్పి, కొంచెం ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడారు, లేకపోతే ఇంకోళ్ళని పెట్టుకోదలుచుకున్నారు అన్నారు. కానీ దేవిశ్రీ ప్రసాద్ ప్రాణం పోసాడు మూవీకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మామూలు పాటలు కానీ అంతా ఇంత కాదు. ఆ గంగారామ సాంగ్ కానీ, ఫైట్స్ అప్పుడు కానీ, ఫైటింగ్ మాస్టర్ ఎవరో అతన్ని ప్రత్యేకించి అభినందించాలి. ఒక పులి రెప్పపాటు కాలంలో మేకపిల్లని తీసుకెళ్లిపోతుంది చూసారా. మనం ఇలా మాట్లాడుకుంటుంటే పులి వచ్చి గబుక్కని ఎవరో తీసుకెళ్లిపోయినా అంటే కనురెప్పపాటు కాలంలో అంత స్పీడ్ గా యాక్ట్ అయ్యాడండి అల్లు అర్జున్. 2 కాళ్ళు చేతులు కట్టేస్తే ఒక్కొక్క ఫైట్ వచ్చిన వాళ్ళని, ప్రత్యర్థుల్ని గబుక్కని ఇట్లా ఎత్తుకుపోతాడు, అంతే ఎత్తుకుపోయి మెడ కొరికేస్తూ ఉంటాడు. అసలు ఎంత గొప్ప ఫైటో. అసలు నిజంగా కొట్టుకోవడాలు, గుద్దుకోవడాలు ఇష్టం లేని వాళ్ళకి కూడా బాగుంది. అంత గ్రేట్ అండి. అంతైనా వాళ్ళకి అభినందించవచ్చు ప్రతి ఒక్కళ్ళని కూడా. అందుకే అంటున్నాను, ఆ ఫోటోగ్రాఫర్ని అయితే ఆయన సుకుమార్ గారు డైరెక్ట్ గా అభినందించాడు. మంచి ఫోటోగ్రాఫర్ దొరికారు, ఇన్ని మించిన వాళ్ళు లేరని చెప్పి. గ్రేట్ అండి నిజంగా. అవన్నీ కూడా ఆ లైటింగ్ అరేంజ్మెంట్స్, అవి 10 రూపాయలు ఖర్చు పెట్టిన చోట 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఎఫెక్ట్ తీసుకురాగలుగుతాడు ఫోటోగ్రాఫర్. అట్లా ఉన్నాయి జనరల్గా. చాలా గొప్ప మూవీ. ఇక అటు ఇటు కాదు, ప్రతి ఒక్కళ్ళని మెచ్చుకోవాలండి, ఏ ఒక్కరిని వదలడం లేదు. అల్లు అర్జున్ తర్వాత అంత గొప్ప యాక్షన్ చేసింది హీరోయిన్ రష్మిక. ఆ అమ్మాయి చాలా సాదాసీదాల్లో సాదాగా ఉంటుంది. గుర్తుందా, మీకు అర్థమైందా అని, అది పెద్ద గొప్పగా లేదు. అవి అర్థమవుతుందా అనేది ఎలాంటి యాక్షన్ ఇంతేనా అనుకున్నా రష్మికకి. బట్ ఇందులో తీర్చిదిద్దాడు దర్శకుడు సుకుమారు రష్మికని, తీర్చిదిద్దాడు. ఒక్కొక్క హీరోయిన్స్ పాత వాళ్ళని, విజయశాంతిని టి కృష్ణ ఎలా తీర్చిదిద్దాడు, రమ్యకృష్ణకి ఎట్లా రాఘవేంద్రరావు గారు లైఫ్ ఇచ్చారు. ఇట్లా అనుకుంటాం కదా కొంతమంది డైరెక్టర్లు శిల్పంగా చెక్కుతారని, రష్మికని బ్రహ్మాండంగా చెక్కాడు ఆయన. ఒక పిల్లని చెక్కినట్టుగా, ఒక అమ్మాయిని ముద్దుగా చూసుకున్నట్టుగా, అమ్మాయిని నిద్రపోతున్నా కూడా ఇట్లా పరిశీలించి ఎంతో ప్రేమ ఉంది ఆయనకి. సుకుమార్ గారికి అతని అండర్ లో చేస్తున్న ప్రతి యాక్టర్ మీద కన్సర్న్ ఉంది. సుకుమార్ గారు సేమ్ ఏజ్ అయినా కూడా వాళ్ళతో ఈక్వల్ గా అటు ఇటు ఉన్నా కూడా పెద్ద ఆయనే ఓల్డ్ మ్యాన్ కాదు. కానీ వాళ్ళందరినీ పిల్లలుగా చూసుకునే మనస్తత్వం ఉందేమో అనిపిస్తుంది స్ట్రాంగ్ గా. ఇది ఎడ్యుకేటెడ్ జెంటిల్ మ్యాన్. ఫిజిక్స్ లెక్చరర్ అని కూడా విన్నాను ఆయన. గ్రేట్ అండి, చాలా బాగుంది. సో కమింగ్ టు ఒకసారి మూవీస్ నుంచి డివోషనల్ గా వస్తే, ఈ మధ్య కాలంలో తిరుపతిలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాము. అసలు ఎప్పుడైతే తిరుమల తిరుపతి ప్రసాదానికి ఉన్నటువంటి ప్రతిష్టని దిగజార్చాలని కంకణం కట్టుకున్నారో, కరెక్ట్గా 108 రోజుల తర్వాత 108 కూడా ఒక మంచి నంబర్ ఉంది, ఆ నంబర్కి కూడా ఒక మంచి ఇది ఉంది. 108వ రోజు మరలా అదే ప్లేస్లో అక్కడే నుంచొని మళ్ళీ క్షమాపణలు చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాటలు. ఎట్లా చూడాలి సార్? అంటే జరుగుతున్న పరిస్థితులు అంత దారుణాలు జరుగుతున్నా, ఒకటి జరిగింది పొరపాటు, సరిదిద్దుకోవాలి, నెక్స్ట్ వెంటనే ఇమీడియట్గా యాక్షన్లోకి దిగాలి, యాక్షన్ టీమ్ రెడీగా ఉండాలి. బట్ వన్ బై వన్ లాస్ట్ 10 daysలో జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్నా కూడా దాన్ని ఆపే ప్రయత్నం కానీ, పట్టించుకునే ప్రయత్నం కానీ లేదు, రియాక్ట్ అయ్యే పరిస్థితి కానీ కనిపిస్తుందా అంటే ఎక్కడ కనిపిస్తున్న దాఖలాలు అయితే లేవు. ఏంది అసలు ఈ పరిస్థితి గల కారణాలు ఏంటి సార్? అసలు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటారండి ప్రతి వాళ్ళు కూడా. మీరు అక్కడ చూసారో లేదో, దాదాపుగా నేను చాలాసార్లు వెళ్ళేవాడిని. ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ వచ్చింది నాకు. ఓకే. కానీ నేను చిన్నతనం నుంచి తిరుపతి వెళ్తున్నప్పుడు కనీసం నాకంట
ఒక 5% నుంచి 10% ముస్లింలు కూడా కనపడ్డారు. ఓకే. ఎక్కువగా ఒంగోలు జిల్లా, గుంటూరు జిల్లా ముస్లిమ్స్ వాళ్ళంతా వచ్చి చూసి, అలాగే క్రిస్టియన్స్ కూడా. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆయన ముస్లిం వచ్చాడా, క్రిస్టియన్ వచ్చాడా, వేరే వాళ్ళు వచ్చారనే ఏ దేవుడికి ఉండడండి. ఈయన ప్రత్యక్ష దైవం, కలియుగ దైవము. అసలు నిజంగా ఏ దేవుడికైనా సరే ఈ మతాల పిచ్చి అనేది, మతాలు కులాలు అనేది అసలు లేనేలేదు. ఎవరైతే నిజంగా నమ్మకంగా ఒక ఆపద నుంచి బయటికి రావాలని, లేకపోతే కుటుంబానికి ఆశీస్సులు కావాలని మొక్కు కోసం వచ్చినటువంటి వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళని ఆశీర్వదించేటువంటి మహానుభావులు ఎవరైతే ఉందో, ఆ శక్తి ఉందో అదే దేవుడు. ఈ వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటారు, శివుడు ఇలా ఉంటారని మనం పెట్టుకున్నాం. దేవుణ్ణి నేను నమ్ముతా. 100% దైవం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. దేవుడు చూస్తూనే ఉంటాడు. ఎటొచ్చి మాట్లాడడం అనేది ఉండదు, అంతే. దేవుడు గమనిస్తూనే ఉంటాడు, మాట్లాడడం అనేది ఉండదు. నిజాయితీగా నేను చెప్పాలి అంటే గమనిస్తూనే ఉన్నాను. చిత్తశుద్ధితో, భక్తితోనే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి విజిట్ చేశారు, ఈ వందనాలు అర్పించారు. ఆయనకి తన విజయాన్ని కూడా తెలియపరిచి ఆశీస్సులు ఇచ్చి గొప్ప పరిపాలన చేసేటువంటి ఆశీస్సులు తీసుకున్నాడు. తూచా తప్పకుండానే ఆ భగవంతుడి శాసనం ప్రకారమే పరిపాలించాడు. 5 సంవత్సరాలు అంటే లెక్కల ప్రకారం 3 ఏళ్ళైనా కూడా కొన్ని కారణాల వల్ల 5 సంవత్సరాలు పరిపాలనలో ప్రతిరోజు భగవంతుడు అంటే భయము, భగవంతుడు అంటే భక్తి, భగవంతుడు అంటే నమ్మకంతో, అది జీసస్ అయి ఉండొచ్చు, అల్లా అయి ఉండొచ్చు, అలాగే ఈ వెంకటేశ్వర స్వామి కావచ్చు, రాముడు కావచ్చు, ఎవరైనా కావచ్చండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక శక్తి ఉంది. ఆ శక్తి పేరే దైవము. ఆ దైవము కొంతమందికి ఒక్కొక్క మతంలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క విధంగా కనబడతాడు అనేటువంటి మనస్తత్వమే కానీ ఇవి మెహర్బానీ కోసమో, హిందువుల ఓట్లు పడాలనో, లేకపోతే క్రిస్టియన్ది పోగొట్టుకోకూడదనో అట్లా అనుకునే మనిషి కానే కాదు. కనుక ఏంటంటే ఒక మంచివాడికి, ఒక ఉత్తముడికి, ఒక అంటారు చూసారా, దేవుడు ఎక్కడో లేడు, ఆకలితో బాధపడుతున్న వాడికి ఇంత అన్నం పెడతావు చూడు, డైరెక్ట్ గా దేవుడికి ప్రసాదం పెట్టినట్టే నువ్వు అంటారు చూసారా. దేవుడికి వెండి పల్లెల్లో, బంగారు పల్లెల్లో అన్ని వడ్డించి తీసుకెళ్ళక్కర్లా. ప్రాణం పోతోంది, ఇంత ఎవరైనా ఇప్పిస్తే బాగుండు నాయనా అన్న వాళ్ళకి పెట్టిస్తారనుకోండి, అవకాశం వచ్చి మీకు అంతకు మించిన గొప్ప వరం ఏదీ లేదు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి పేరు చెప్పుకుని ప్రతి వాడికి తిండి కావాలి, బట్ట కావాలి, నీడ కావాలి, వైద్యం కావాలి, బతకడానికి చదువు కావాలి, అభివృద్ధికి, ఇక్కడ 5 అసలు వెల్త్ లోటు చేసాడేమో అడగండి మీరు. ఏదైనా పరిశీలించండి. వాళ్ళ నోటితో వాళ్లే ఇప్పుడు ఒప్పుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. అటువంటి వ్యక్తికి ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయి. అటువంటి వ్యక్తి మీద పరమ దరిద్రమైన అభండము. లడ్డూలో ఒక జంతువుల కొవ్వు కలిపేశారు, అది కంటామినేషన్ చేసేసాడు కావాలని, స్వార్థంతో, నమ్మకాన్ని బొమ్ము చేయాలని ఎన్ని అబండాలు వేశారండి. ఎంత దరిద్రానికి దిగజారారు. అందుకని చెప్పి దాని ఫలితంగా ఆ మంచి మనిషిని ఎప్పుడు కూడా మనమేనా సార్, ఈ విషయంలోనే కాదు, ఎవరినైనా మనం కావాలని బాధిస్తే దానికి 100 రెట్లు మనం బాధపడతాం. ఓకే. అందుకని తిరుపతికి ఒక రకంగా అరిష్టం అన్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి రక్తాన్ని చూసేలాగా అయిపోతుంది. అక్కడ పసిపిల్లాడు చచ్చిపోయాడు విన్నాను, ఎప్పుడు జరగదు. 6 చనిపోయారా? కుంభకోణంలో, అది కుంభమేళాలో 5 కోట్ల మంది స్నానం చేశారు ఫస్ట్ 2 రోజుల్లో. 5 కోట్ల మంది, 5 కోట్ల మందిలో ఒక్క మనిషికి గాయం కూడా అవ్వలేదంటే అంత గ్రేట్ అండి. కొన్ని కార్యక్రమాలు అసలు కొంచెం సమ్మక్క సారక్క జాతరలో ఎన్ని కోట్లు పార్టిసిపేట్ చేస్తారండి ఆ 10 రోజులు కూడా. అసలు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాలైనాయి. అట్లాంటిది ఒక సింపుల్ థింగ్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఇంత అనుభవం ఉండంటే ఏమనుకోవాలి అది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదే జరిగి ఉంటే 5 ఏళ్లలో ఒక్కసారైనా సరే అది అసలుకు మొత్తం శిల్పిని తీసుకొచ్చి చెక్కిచ్చేద్దరు, మళ్ళీ ఎవరు మర్చిపోకుండా నెక్స్ట్ జనరేషన్స్ కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతంత కొమ్ములు పెట్టి, పళ్ళు భయంకరంగా పెట్టి, ఈయన వల్లే అని చెప్పి మాట్లాడితే అరాచక పాలన అని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ బుక్స్ చూస్తే, లేకపోతే ఈ ఒక ప్లానింగ్ కమిషన్ వీళ్ళ లెక్కలు చూస్తే, కాగు లెక్కలు ఇవన్నీ చూస్తే అన్నిట్లో టాప్ 5లో ఉంది. టాప్ 5లో ఉన్న స్టూడెంట్ లాగా జగన్మోహన్ రెడ్డి ఏ పారామీటర్ తీసుకున్నా, డెవలప్మెంటల్ పారామీటర్, ఇండస్ట్రీ గ్రోత్ లో కానీ, ఈజ్ ఆఫ్ బిజినెస్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ,
అన్నీ చూస్తే ప్రతి దాంట్లో టాప్ 5లో ఉన్నాడు, 1, 2, 3లోనే ఉన్నాడు. అటువంటి వ్యక్తిని అబండాలు వేసేసి అందరికీ చెడ్డ చెయ్యాలని చెప్పి మీడియా ఉంది కదా అని చేతిలో పచ్చ పత్రికలు పచ్చ మీడియా ద్వారా ఎంతో కక్ష పూని అసలు ఎన్ని విధాలుగా హింసించాలో ఒక సినిమాలో హీరోని విలన్స్ ఎంత దారుణంగా గ్రూపులుగా తయారైపోయి చుట్టుముట్టేస్తారు. మీరు అన్నట్టు జనరల్ గా ఇలాంటివన్నీ మూవీస్ లోనే మూవీస్ లో చూస్తాం కానీ ఇక్కడ రియల్ గా చూస్తున్నాం. అసలు ఊరికే జగన్మోహన్ రెడ్డి మంచోడు అన్న వాళ్ళని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టి కొట్టేసి వాళ్ళ మీద కేసులు పెడుతూ వాళ్ళు ఏం చేయక్కర్లేదు కూడా, ఘోరాలు నేరాలు చేయాల్సిన అవసరం లేదు. జగన్ కి సపోర్ట్ చేస్తే చాలు వీడి దొంగ. అంతే, చాలా బాధాకరమండి. పైపించి చంద్రబాబు గారికి అంత ఎక్స్పీరియన్స్ ఉంది, బాగా చదువుకున్న వ్యక్తి, CEO లెవెల్ ఆఫ్ జాబ్ చేసిన వ్యక్తి. ఎందుకని ఆ విచక్షణని కోల్పోతున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం అవట్లేదు. పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి తెరుపు మరుపు అన్నట్టుగా ఒకసారి చాలా గొప్పగా మాట్లాడతారు, ఒకసారి నిన్న మాట్లాడింది ఈయనేనా అన్నట్టు అనిపిస్తుంది. 100కి వెళ్తారు 0కి పడిపోతూ ఉంటారు, 100కి వెళ్తారు 0కి పడిపోతూ ఉంటారు. ఆ మెచ్యూరిటీ కన్సిస్టెన్సీ కనబడదండి. ఎందుకంటే గతంలో ఉంటే ఓన్లీ హీరో ఆ ఇమేజ్ ఆ బ్యాక్ డ్రాప్ లో అలా ఊహించుకుంటూ నేను ఇలా మాట్లాడితేనే ప్రజలు నన్ను రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి ఒక సైకాలజికల్ దాంట్లో ఉన్నారేమో, మేబీ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు ప్రజానాయకుడు అయ్యారు, మంత్రి అయ్యారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా అటువంటి కామెంట్లు ఈ రోజు ఏం మాట్లాడతారో రేపు ఏం మాట్లాడతారో నిన్నటికి వాళ్ళకి తేడా తెలియనటువంటి మాటలు మాట్లాడుతుంటే చూడండి, ఇమోషనల్ గురయ్యి ఎవరో గేమ్ చేంజర్లు చనిపోయిన వాళ్ళని రమ్మను ఆ ఫ్యామిలీని అన్నారు. పోనీ వాళ్ళు దగ్గరే, పోనీ ఈయన లాంటి ఆయన వెళ్తే చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పి వాళ్ళు వచ్చారు, తప్పులేదు. వాళ్ళు ఆశించిన దానికి ఎంత నీరసం అయిపోయిందంటే సాయంత్రం వరకు కూర్చోబెట్టి లేదు అన్నట్టుగాను వాళ్ళంతా పిలిపించి కూర్చోబెట్టడం అనేది మరి దారుణం కదా. వాళ్ళు కలవాలని వచ్చి మేము ఉంటారేమో కలుద్దామేమో అని వచ్చాము, ఆయన బిజీలో ఆయన ఉన్నాడు తెలియదు అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఆయన కావాలని పిలిపించండి మాట్లాడతానని చెప్పి పిలిపించుకుని మరి సాయంత్రం వరకు కూర్చోబెట్టారంట. అలాగే శోకంలో ఉన్నారు అసలు ఆ కుటుంబం, శోకంలో ఉన్న వాళ్ళు వచ్చారు. అలాంటి వాళ్ళకి ఇంకా బాధ ఎక్కువ అవుతుంది కదా, వాళ్ళ బాధ తీర్చాల్సింది భయంకరం, వాళ్ళ బాధ పెంచడానికి పిలవాల్సిన అవసరం, అవమానించినట్టుగా ఎంత ఇన్సల్ట్. అలాగనే పైగా వాళ్ళు రోడ్డు యాక్సిడెంట్ చనిపోయారంటే ఆ రోడ్డు గతంలో జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదంటే ఇప్పుడు ఆ రోడ్లో వీళ్ళు ప్రయాణించి చనిపోయారట. అదేనండి, ఇక్కడ రోడ్డు మీద చనిపోయిన వీళ్ళకి గతంలో జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ తిరుపతి తొక్కేసులాట్లో జరిగిపోయిన వీళ్ళకి గతంలో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో టోకెన్ల సిస్టమ్ లేదంటే వైకుంఠ ఏకాదశి 10 రోజులు తిరుమల దర్శనం అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కాబట్టి ఆయన చేసిన తప్పు వల్ల ఇప్పుడు జరిగింది అనేటువంటిది ఇది కూడా ఆయన ఖాతాలో వేయాలనే ప్రయత్నం. ప్రతి దానికి అండి, ఇదే తిరుపతిలో ఆ అబ్బాయి పొరపాటున చనిపోయినా కూడా వీళ్ళు కాబట్టి అసలు ఇంత డిస్కషన్ ఇంతమంది చెప్పలేదు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే ఎంత అరిష్టము ఎంత ఇది అని చెప్పి దారుణంగా, అసలు మనకు కూడా చేత కాదు, సినిమా రైటర్లు కూడా రాయలేరు, అన్ని స్టోరీలు అల్లేవారు అన్నమాట. బలి తీసుకున్నాడు కావాలని చెప్పి బలిని పెట్టేసేవారు ఏకంగా. అన్ని అరిష్టాలకి అన్ని దారుణంగా అరాచక ప్రభుత్వం, బిగినింగ్ నుంచి అరాచకమేట. ఏంటి, పేదవాళ్ళకి భోజనం పెట్టడం అరాచకము, పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, వృద్ధి చెందాలి, వాళ్ళ నాన్నలాగా ఆటో డ్రైవర్ అవ్వకూడదు, ట్రాక్టర్లు తోడకూడదు, వ్యవసాయ కూలీలుగా మారిపోకూడదు. ఈ పేద పిల్లల్లో, ఈ తక్కువ కులస్తులు అయినటువంటి వాళ్ళల్లో కూడా డౌన్ టౌన్ పీపుల్లో, అప్రెస్డ్ కులాల్లో వాటిల్లో ఇంకా డెవలప్ అవుతున్నారు. వీళ్ళలో చాలా వజ్రాల లాంటి పిల్లలు ఉన్నారు, చాలా అసలు అల్లుకుపోతారు. ఐఏఎస్లు ఎందుకు సరిపోరు, అంత తెలివితేటలు ఉన్నాయి, పాపం వీళ్ళకి అప్లిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్లో రిఫార్మ్స్ తీసుకొచ్చి గ్రేట్గా చేస్తే అది కూడా అరాచకమే. ప్రతిదీ అరాచకమే. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఐక్యరాజ్య సమితి వరకు వెళ్ళొచ్చారు సార్ లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ చూసుకుంటే సంక్రాంతికి జోదాలు ఆడటానికి, గుండాట్లు ఆడటానికి, ప్యాకాట్లు ఆడటానికి దానికి వెళ్ళిపోతున్నారు పిల్లలు. చాలా దారుణమండి. దానివల్ల గౌరవం తగ్గిపోతుందండి. నిజంగానండి, మనసు ఇదిగా చెప్తున్నా, మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం అండి. మా నాన్నగారు ఎన్టీ రామారావు, చంద్రబాబుని వీళ్ళందరినీ ఎంత పొగిడేవారు, ఎంత మెచ్చుకునేవారు. దాన్ని బట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ మా మీద కూడా ఉండి ఎంతో గౌరవం చంద్రబాబు నాయుడు గారు అన్నా కూడా. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలన్నా వాళ్ళ ఫేవరెట్లు ఇది చూసి అసలు ఎంత అదృష్టవంతుడు, ఎంత వరం పెట్టుకుని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంటే 1000 రెట్లు అందగాళ్ళు బయట ఉన్నారు, కనుముక్కు తీర్లు బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు, బ్రహ్మాండంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చిరంజీవిని మించిన వాళ్ళు యాక్టర్లు ఉన్నారు, అందగాళ్ళు ఉంటారు, అంతా ఉంటారు. వాళ్ళకి వాళ్ళ అమ్మగారి పూజలు పునస్కారాలు పుణ్యాల వల్లనో తల్లిదండ్రుల పుణ్యం వల్ల పిల్లలు ఇంత అభివృద్ధి చెందారు. మెగాస్టార్ అయ్యాడు, తర్వాత పవన్ కళ్యాణ్ అప్లిఫ్ట్, ప్రతిదీ సాగిపోతుంది. అది వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం నిజంగా. ఈ పవన్ కళ్యాణ్కి
ఆయనకి భక్తి ఉందో లేదో నాకు తెలియదు కానీ Sir. ఆయన మా నాన్నగారు ఇది దీపక్ కుందిలో సిగరెట్ కాల్చుకునేవారు, వెలిగించుకునేవారు అని మాట్లాడిన ఆయన తర్వాత మెట్లు తుడుస్తుంటే ఏమనుకోవాలి విత్ ఇన్ సనాతన ధర్మాన్ని నేను తీసుకున్నాను. అదే అసలు చాలా కాంట్రడక్టరీ అండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే గౌరవం అనేది, నేను ఈ మెడికల్ వృత్తిలో ఉన్నాం కాబట్టి చెప్తున్నా. ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ పేషెంట్కి ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు మళ్ళీ స్మోక్ చేస్తే కుదరదయా, క్యాన్సర్గా మారుతుంది చెప్తున్నాను నీకు, బాగా పుండయింది, అల్సర్ వచ్చేసింది, మల్టిపుల్ అల్సర్స్ ఫామ్ అయ్యాయి, ఈ మెడిసిన్ జాగ్రత్తగా వాడు, నువ్వు అసలు స్మోకింగ్ టోటల్గా బంద్ చేయి అని చెప్పాడు. చెప్పాక నమస్కారాలు పెట్టి అలాగే మానాలనుకుని బయటికి వెళ్ళారు. ఆ ఫైల్ ఏదో ఇంకో కాగితం మర్చిపోయారని వెనక్కొచ్చేటప్పటికి ఈయన సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ చెప్పిన ఆయన, వీళ్ళకి స్ట్రిక్ట్ గా చెప్పిన ఆయన సిగరెట్ తాగుతుంటే ఏమనిపిస్తుంది? అలాగే అనిపిస్తుంది. అది చెప్పడం చాలా ఇదిగా చెప్తే అది అందరూ ఫాలో అవుతుంటే, ఈ చెప్పినటువంటి ఈ లీడర్ కానీ గురువు కానీ దానికి వ్యతిరేకం చేస్తుంటే ఏం గౌరవం ఉంటుంది చెప్పండి. అట్లాగా మంత్రి బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉండి ఒక ఫిల్మ్ ఈవెంట్కి వెళ్ళి యూత్ని రెచ్చగొట్టడం దాంట్లో మళ్ళీ చాలా ఇదే. ఇప్పుడు మేము ఎలాగూ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇప్పట్లో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి, అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించే పరిస్థితులు లేదు అని చెప్పి యాజ్ ఏ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీరు ఒప్పుకున్నట్టే కదా. ఒప్పుకొని మీరు యూత్ని అలా రెచ్చగొడుతున్నారు అంటే ఏంది, దానివల్ల యూజ్ అయింది, ఎటువంటి సంకేతాలు ఇస్తున్నట్టు? ఓ పక్కేమో మేము జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేసి పడేశాడు, అసలు యువతను పట్టించుకోలేదు, మేము అందరినీ దారిలో పెట్టడానికి వచ్చాము, అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట ఎక్కడో పెట్టడానికి వచ్చాము అంటారు. అదేదో పవన్ కళ్యాణ్ బాబు మోహన్ గారు ఏదో ఉంటుంది సార్, మీడియాకి సంబంధించి ఏదో మూవీ ఒకటి ఉంటుంది, ఇప్పుడు ఎక్కడుందంటే అక్కడెక్కడో ఉంది అంటారు. నీకు ఎంత కావాలంటే అక్కడ పెడితే నీకు ఏమన్నా ఇబ్బంది అని అడుగుతాడు. మీకు ఫస్ట్ టైం తెలుగుదేశం పోటీ చేస్తున్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఆయన ఈనాడు అనే సినిమా తీశాడండి, మీరు చూసారో లేదో, అది 83లోనో ఎప్పుడో వచ్చిన మూవీ. అందులో పరుచూరి బ్రదర్స్ గోపాలకృష్ణ వాళ్ళు రాశారు డైలాగులు, ఇప్పటి వీళ్ళ ప్రవర్తనని అప్పుడే రాసినట్టుగా ఉంది ఆయన డైలాగులు. ఆల్మోస్ట్ 40 years ఒక్కసారి వీలుంటే యూట్యూబ్ లో అక్కడ చూడండి ఈనాడు సినిమా, అందులో పరుచూరి బ్రదర్స్ కనబడతారు ఆ డైలాగ్స్. అది అఫ్ కోర్స్ కృష్ణ గారు సూపర్. అది దాంతో పాటు ఎంత బాగా రాశారో డైలాగులు. ప్రెజెంట్ అంటే 40 ఏళ్ల తర్వాత ఇట్లా ఉంటుందని వాళ్ళు అప్పుడు ఊహించి రాసినట్టుగా ఉంది కూటమిది. ఓడమల్లయ్య బోడి మల్లయ్య అయిపోయిన అనమాట. అంటే ఒడ్డు దాటే వరకు, ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, తర్వాత బోడి మల్లయ్య, అవసరం తీరిపోయింది. ఈ ప్రజలకి ఇన్ని ఇస్తాము అన్ని ఇస్తాము, నీకు 15 అమ్మా నీకు 18 అన్నమ్మా, మర్చిపోయాను, నీకు 40 అని చెప్పి లెక్కలు కట్టిన ఆయన ఏమైపోయాడు? వీళ్ళంతా ఒక్కటైనా పాటిస్తున్నారా? పోనీ 4000 పెంచారు కదా అదేనా ఇస్తున్నారా అంటే అందులో సకానికి సగం దాదాపుగా 1,00,000 మందికి పైగా తీసేస్తున్నారట. పైగా చాలా దగ్గర వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే దాంట్లో మళ్ళీ లంచం ఇస్తే తప్ప ఫంక్షన్ ఇవ్వట్లేదట. 2 నెలలు మాత్రం ఫోటో స్టూడియోకి వెళ్ళినట్టుగా ఫోటోలు ఇచ్చారు, 2 నెలల ముచ్చటే. ఇవన్నీ కూడా తెలుసండి వీళ్ళకి. తెలిసి నేను ఇప్పుడు మనకి కూటమితో సంబంధం లేదండి, మనం ఉన్న తెలంగాణ బిగినింగ్ నుంచి కూడా, కానీ అక్కడ పుట్టి పెరిగాము, అక్కడ చదువుకున్నాం అనే ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, స్నేహితులు ఉన్నారు, దూర బంధువులు ఉన్నారు చాలా మంది, దానివల్ల వాళ్ళ మాటలు అవి వింటూ ఉంటాం. అలాగే మనకి ఇక్కడ 30 నుంచి 40 లక్షల మంది ఉన్నారు, వెళ్ళొస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు పెట్టుకొని. నిన్న మొన్న సంక్రాంతి పండుగ చూసాం కదా, సిటీ అంతా ఖాళీ. వాళ్ళు చెప్తూ ఉంటారు, నిజంగా వాళ్ళు పడుతున్నారు, ఎందుకబ్బా ఇంటిగా గెలిపించాము అని చెప్పి కొంతమంది లేదండి మేమేం గెలిపిలేదు, ఎంత చెప్పాలన్నా జగన్మోహన్ రెడ్డి ఇది ఈవీఎంల మహిమ, ఈవీఎంల కాలం ఇది అని చెప్పి కొంతమంది బాధపడుతున్నారండి. నిజంగా ఈవీఎంలు అని చెప్పేవాళ్ళు చాలా మంది. టోటల్గా చూస్తే పెద్ద వాళ్ళు, ఏది ఫేస్బుక్ ఓనర్, మెటా ఓనరు, ఇట్లాంటి వాళ్ళందరూ చెప్తున్నారు ఏంటంటే ఎలన్ మాస్క్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఇండియాలో జరిగినటువంటి ఎలక్షన్స్ అన్నీ కూడా ఫ్యాక్ట్ కాదు, మోసపూరితమైన ఎలక్షన్స్, ఈవీఎంలు మేనేజ్ చేసుకున్నారు అని చెప్పి. అంటే ఇండియాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో మేనేజ్ అవ్విందని కాదు, ఏదైతే టార్గెటెడ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో, ఎవరి మీద టార్గెట్ చేశారో వాళ్ళని ఈవీఎంల ద్వారా నరికేశారు.
కిందకేసి కోపంతో చిరాకుతో కొట్టినందుకే పెట్టారే మరి. అదే ఈవీఎంలు మోసపూరితంగా దానికి కూడా ఎలక్షన్ కమిషన్ పెట్టలే, ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ పెట్టింది దాని మీద. గవర్నమెంట్ పెట్టింది. ఎంత దారుణం అండి నిజంగా. అసలుకు ఎవరిని కదిలిచ్చినా ప్రతి 10 మందిలో 7-8 మంది వైఎస్ జగన్ ని తలుచుకుంటూ ఆయన చేసిన మంచి పనులు చెప్తూ ఉంటారే. అలాంటి మనిషి ఎందుకు ఓడిపోతాడు నాకు ఆశ్చర్యం వస్తుంది. ప్రతి 10 మందిని మేబీ ఇది కూడా ఒక అందుకు మంచిదేనేమో సార్. మేబీ ఒక రకంగా చూసుకుంటే అవును, ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పాండమిక్ తీసేసినా కూడా మిగతా 3 సంవత్సరాల్లో కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ నాయకుడు ఈ రకంగా చేసి ఉన్నాడు ఒక రాష్ట్రానికి. అవును, అటువంటి గొప్ప పనులు చేసి కూడా ఏ ఒక్కదాన్ని కూడా మేము చేసాము అని చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. బికాజ్ డైరెక్ట్ మనం ప్రజలకు చేసాము, మనం అంటే ఏందో ప్రజలకు తెలుసు. ఇన్ని అవకాశాలు పొందినటువంటి లేదా ఇంత డెవలప్మెంట్ చూసినటువంటి ప్రజలు మనకు ఓటైపోతే ఇంకెవరికి ఓటేస్తారన్న ధీమాతో ఉండిపోయారేమో. బట్ వీళ్ళు మాత్రం ప్రతి దాంట్లో అబద్ధాలు చెప్పుకుంటూ బాగా ఎఫెక్ట్ చేసి చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సార్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ఈరోజు మీ భూములన్నీ తీసుకెళ్ళిపోతున్నాడు. రేపొద్దున మీ భూమి మీ పేరు మీద ఉండదు. మీ పట్టా పాస్ పుస్తకాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టేసుకుంటాడు. మొత్తం భారతమ్మ గారి పేరు మీద రాసి పడేస్తాడని చెప్పి అసలు వచ్చి భూములన్నీ లాక్కుపోయినట్టే ప్రొజెక్ట్ చేశారు. బట్ ఈరోజు చూసుకుంటే ఇవాళ మళ్ళీ భూ సర్వే స్టార్ట్ అయింది. ఇది స్ట్రాటజికల్గా వాళ్ళకున్న తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. ఆ కుట్రపూరితమైన ఉద్దేశము, తెలివితేటలు కాదులేండి, దాన్ని తెలివితేటలు అనకూడదు. తెలివితేటలు అంటే మళ్ళీ అంటే ఈ పాలిటిక్స్ లో పనికి ఎలాంటి తెలివితేటలు ఉండాలి. కుట్రలు ఇవన్నీ అంటారు కదా మీరు, శకుని ఇవన్నీ భారతం దగ్గర నుంచి ఎక్కడైనా సరే పాలిటిక్స్ అంటేనే కుట్రలే. ఇది అధర్మం పాపం అన్నా కూడా అధర్మం కాదు, ఇప్పుడు అవసరం అని చెప్పి బాణం వేయించేస్తారు చూసారా. అట్లాగా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిది అధర్మం అని మనసులో కాన్షియస్ చెప్తున్నా కూడా లేదు అని చెప్పి ఆ డబ్బులు ఫలాలు ఆశించి సుఖంగా బతికేయచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టేస్తే సుఖంగా బతికేయచ్చు, జగన్మోహన్ రెడ్డిని నాశనం చేసేస్తే అని చెప్పి మెహర్బానీ కోసం చేరిన వాళ్ళు కొంతమంది ఇట్లాగా వాళ్ళ బతుకుల కోసం ఇది కోసం ధర్మాన్ని చంపేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి పాలన చాలా ధర్మమైన పాలన. ఒక ఐసు ముక్క అందించాలంటే డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోనే వేసాడు. అదేదో సినిమాలో భక్త రామదాస్ సినిమా ఒకటి వచ్చింది, రాజుకు చక్కగా బట్టి నాగార్జున, అది ఒక ఐసు ముక్కని ఇంత గడ్డని తీసుకుంటాడు, చూపిస్తాడు, అలా చేతులు మారేటప్పటికి చివరికి బెనిఫిషరీకి ఇంత ముక్క వెళ్తుంది. అది లేకుండా ఏ ఒక్కరు ఎక్కడ స్వార్థంతో తినకుండా, లేకపోతే వాళ్ళకి స్వార్థపూరితమైనటువంటి రిజర్వేషన్స్, వీడు మన కులపోస్తుడు లేకపోతే మన పార్టీ వాడు అంటారేమో అనుకుని, పార్టీ లేదు మతం లేదు ఏ తేడా లేకుండా బెనిఫిట్ అనేది డిజర్వ్డ్ పీపుల్కి అందాలి, మధ్యలో ఎవ్వరు వేలు పెట్టడానికి వీలు లేదని చెప్పి 1,78,000 కోట్లను డైరెక్ట్ బెనిఫిషరీకి అందేలా చేశాడే. దాన్ని బట్టి ఎంత ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, ఎంత ట్రాన్స్పరెన్సీ అండి నిజంగా. అసలు ప్రపంచంలోనే గొప్పగా ఈ 5 ఏళ్ల పాలనే గొప్పగా చెప్పుకుంటున్నారే, అసలు రికార్డ్స్ లో నమోదు అవ్వాలండి. ఇప్పుడే అసలు జగన్మోహన్ రెడ్డి ఎంతో కాన్ఫిడెంట్ గా నేను రాకపోయినా ఇది కేసు ఎవరైనా వచ్చినా ఈ ఫాలో అవ్వాలి, దీన్ని కొట్టే వాళ్ళు ఎవరు ఉండరు అన్నట్టుగా ముద్రేసిపోయాడే. ఫస్ట్ 5 నెలలు 6 నెలలు తల్ల పగలు కొట్టేసి అరాచకం అని చెప్పి పగలు తీర్చుకోవడం, ప్రతీకారాలు తీర్చుకోవడం, అమాయకుల్ని బాధించడం, జై జగన్ అన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోవడం, ఇవన్నీ చేశారే. అసలు ఫోకస్ లేకుండా 7 ఏళ్లు అయిపోయింది, ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? సంక్రాంతి అంటే ఏపీ అసలు అంత మారుమోగిపోవాలండి. మీరు అన్నారు ఇందాక, ప్రతి సంవత్సరం జగన్ కాలంలో సంక్రాంతి వస్తే హైదరాబాద్ ఎంత ఖాళీ అయిపోయేది తెలుసా? క్యాబ్లో వెళ్తుంటే ఊరికే రోడ్డు మీద ఏంటి ఖాళీయే, అసలు నవ్వొచ్చేసేది. 20 కిలోమీటర్లు 5 నిమిషాలు కూడా పట్టేది కాదు. అవును సార్. అట్లాంటిది ఈ మొన్న ఎక్కువ మంది వెళ్ళలేదు, చిరాకేసింది ఏపీ వెళ్ళడానికి. ఎందుకంటే అక్కడ ఏదీ లేదు, ఎట్లా ఉందో అట్లాగే ఉన్నాయి రోడ్లు కానీ ఇవి కానీ. అసలు ఎక్కడ డెవలప్మెంట్ లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. కొట్టుకోవడం గుద్దుకోవడం ఇది తప్పించి, కోళ్ల పందెంలో ఉన్న పిచ్చోళ్ళు వెళ్ళడం తప్పించి వాళ్ళు ఇంకా ఎక్కువ చేశారు కాబట్టి ఏమీ లేదండి. ఏ ఫ్రంట్ లోనూ ఇది బాగుందని చెప్పలేదు. అసలు ఏంటంటే సార్, మనం క్రికెట్ చూస్తున్నాం, సపోజ్ క్రికెట్ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, వాళ్ళు అవతల వాళ్ళు బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 50 ఓవర్లలో 400 రన్స్ ఎన్నో తీసినప్పుడు నెక్స్ట్ చూడు వీళ్ళు ఎంత చిత్త కొడతారో. వీళ్ళు 50 ఓవర్లో 402 రన్లు చేశారు కదా, మన వాళ్ళు 1 ఓవర్ 2 ఓవర్లు మిగిలి ఉండగానే దాన్ని చేసేస్తారు అనుకున్నప్పుడు 7th ఓవర్లో ఆల్ అవుట్ అన్నట్టుగా అయిపోయింది. నిజంగా అనుకున్నా, ఫోన్లే జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో వచ్చి బాగానే చేశాడు,
ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవానికి, ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యానికి ఇక అసలు పిచ్చగొట్టుడు కొడతాడేమో అనుకున్నాను నిజంగా. అంత శక్తి ఉంది, టాలెంట్ ఉంది, లేదనే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆయనకి ఆ మహానుభావుడికి ఉంది, చక్కగా ఎంతో రాజకీయ పరిజ్ఞత ఉంది, అన్నీ ఉన్నాయి. సామభేద దాన దండోపాలు కూడా ఉపయోగించగలుగుతారు ఆయన. దానికి తగ్గట్టుగా వాయువేగంతో ఉన్నటువంటి పవన్ సుతనాం అన్నట్టుగా పవన్ ఈయనున్నాడు. ఉన్నప్పుడు ఏంటంటే ఇంత కష్టపడి వచ్చారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి దీంట్లో రారనుకున్నారు వాళ్ళు. సరే ఈవీఎంలు అయి ఉండొచ్చు, లేకపోతే ప్రజలే వేశారనుకోవచ్చు, దాని జోలికి వెళ్లకుండా ఆలోచించిన ఇంత ఛాన్స్ ఇచ్చాక మళ్ళీ వీళ్ళెవ్వరూ జగన్ పేరు ఎత్తకూడదు, జగన్ మర్చిపోవాలంటే జగన్ అన్న వాళ్ళని కొట్టేసి రక్తపాతం సృష్టించేసి చంపేసి భయం సృష్టించి కాదు జగన్ అలా భయం సృష్టిస్తే ఇంకా ఎక్కువైపోతుంది తప్ప తగ్గదు కదా. ఎక్కువైపోతుంది. జగన్ పాలన కంటే మించి పాలన ఎక్కువ చేసి మీరు ఇస్తారన్న పథకాలన్నీ జనాలకి ఇచ్చి ఉండి మీరు చేస్తారన్న అభివృద్ధి దిశగా మీరు ప్రయాణం చేస్తే నిజంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయేవాళ్ళేమో. ఖచ్చితంగా అండి. కానీ ఆ పని చేయకుండా ఇప్పుడు అంత చేసిన జగన్మోహన్ రెడ్డిని కాదనుకుని మీకు ఇచ్చినప్పుడు మీరు ఇంకెంత చేస్తారని ఎక్స్పెక్ట్ ఉంటుంది కదా. ఖచ్చితంగా అండి. కానీ బట్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకున్న లోటుపాట్లు చూసుకోవడానికి కొంచెం సమయం పడితే పట్టొచ్చు. బట్ అంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేటువంటి క్వశ్చన్స్ కూడా తలెత్తుతున్నాయి విశ్లేషకుల దగ్గర. యాక్చువల్గా 11 సీట్లే ఇచ్చి వీళ్ళు కొట్టిన దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక విధంగా టెంపరీ డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. అంటే నేను బయట నుంచి ఆయన అపాయింట్మెంట్ దొరకదు, ఆయనతో మాట్లాడడం దొరకదు. కానీ మాలాంటి వాళ్ళు ఏంటి ఆ ఫిల్మ్స్ ఆ వీడియోస్ ఫస్ట్ రోజు ఆయన 24 hours తర్వాత ఆయన బయటకు వచ్చి పెట్టిన ప్రెస్ మీట్ వింటే ఎవరికైనా అదే ఫీల్ అనిపిస్తుంది. సైకాలజిస్ట్ గా నీరసం, వైరాగ్యం, అంటే అస్త్ర సన్యాసం చేసినట్టుగా. ఒక అర్జునుడు లాంటి వాడు ముఖ్యమైన వాళ్ళని చంపేసి ఎందుకు ఇదంతా అని అస్త్ర సన్యాసం ఎలా చేస్తాడో, నీరసంగా ఎట్లా మాట్లాడతాడో, నాలో కరెంట్ అంతా పోయింది, చైతన్యం అంతా పోయింది, పట్టుదల పోయింది, ఆ శక్తి సామర్థ్యాలు లేవు, ఇంకా ఏమవుతుందో దేవుడా అని వదిలేసినట్టుగా అయిపోయాడు ఆయన. అది నీరసం అంటే. అటువంటిది విత్ ఇన్ నో టైము 6-7 నెలల్లో వీళ్ళు పిలిచే కేకలకి, వీళ్ళు పిలిచేటువంటి పిలుపులకి, జరుగుతున్న దానికి ఇక మళ్ళీ చైతన్యం వచ్చేసింది అన్నమాట. ఒక సినిమాలో హీరోని చితక్ కొట్టేస్తే పడిపోతాడు, కానీ ఆ అభిమానులు, ఆ బాధ్యత ఉన్న వాళ్ళు పిలుస్తుంటే ఆ హీరోకి మళ్ళీ కరెంట్ పాస్ అవుతుంది చూసారా, చెవుల్లోంచి బ్రెయిన్ లో అట్లా లేచి నుంచున్నట్టుగా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది. ఖచ్చితంగా వీళ్ళు చేతులారా చేసుకున్నారు కూటమి వాళ్ళు. ఈ ఒక్క పరిపాలకులు, అది ఒకళ్ళిద్దరు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మిగతా వాళ్ళంతా కావచ్చు, మంచి అవకాశం ఇచ్చినట్టుగా అయింది. చెప్తున్నాం కదా, 50 ఓవర్లో ఉన్నటువంటి గేమ్ 48 ఓవర్లకే వీళ్ళు కొట్టేస్తారు అనుకుంటే 7 ఓవర్లోనే ఆల్ అవుట్ అయ్యి గ్రేట్ రికార్డు సృష్టిస్తారో, అట్లా 7 నెలల కూటమి పాలన గ్రేట్ రికార్డు సృష్టించింది. ఇంత వరస్ట్ గా కూడా చెయ్యొచ్చా అని ప్రజలు అనుకునేలాగా. ఏం చెప్పాలి చెప్పండి. ఇక ఇంతకంటే కూడా నాకు చాలా డ్యూ రెస్పెక్ట్ ఉందండి. నాకు పవన్ కళ్యాణ్ అన్నా కూడా ఇష్టమే, ఎందుకంటే సినిమా గోవర్ని నేను. చిరంజీవి వాళ్ళన్న చిరంజీవి సినిమాలు అంటే చాలా, చిరంజీవిని ఇమిటేట్ చేయగలను కూడా, మిమిక్రీ చేయగలను నేను, అంత ఇష్టము. ఆ ఛాలెంజ్ అనే సినిమా వచ్చింది కదా, 20 సార్లు చూశాను నేను. అవే డైలాగులు, రావు గోపాలరావుకి చిరంజీవికి మధ్య జరిగే కాన్వర్జేషన్ ఉంటుంది, ఆ ఇంటర్వ్యూ కాన్వర్జేషన్ యాజ్ ఇట్ ఈజ్ గా బట్టి చెప్పేసేవాడిని. ఓకే, అంత పిచ్చి. రాక్షసుడు అనే సినిమా, ఇవన్నీ అభిలాష, ఇవన్నీ అదేంటి దొంగ మొగుడు, అలాగనే ఘరానా మొగుడు, ఎన్ని అసలు చిరంజీవి చాలా ఇది. ఆ భరద్వాజ్ గారిది ఒకటి ఉండేది, తమ్మారెడ్డి భరద్వాజ్ గారిది, మొగుడు కావాలి, రైల్వే స్టేషన్ లో కూలీగా నుంచుంటాడు, అన్ని చిరంజీవి గ్రేట్. యాక్షన్ పరంగా వీటి పరంగా వాళ్ళకి ఓన్ టాలెంట్ ఉంది. అలా విధంగా ఓన్ చిరంజీవి గారే మైక్ ముందు నిలబడి మొన్న ఎవరిని ఉద్దేశించి చెప్పారండి, ఒక స్పీచ్ చూశాను. అందులో ఈ కాంపిటీషన్ ఎలా తట్టుకోవాలి అని కొంచెం భయం వేసేది ఇదని. అల్లూరి రామలింగ గారు అల్లుడు అయ్యాక చాలా రైజ్ అయ్యారు. ఆ అండ అల్లూరి రామలింగ గారు ఇచ్చారు. అతను చేసేది కామెడీ రోల్స్ అవ్వచ్చు. అల్లూరి రామలింగ గారు నేచురల్ యాక్టర్ ఆయన. అల్లూరి రామలింగ గారు నేచురల్ కమెడియన్. అమ్మ బాబోయ్, గ్రేట్ యాక్టర్ ఆయన. కోతుల ఇదిగా ఎలా నటిస్తాడు. ఇప్పుడు అల్లూరి రామలింగ గారు ఉంటే కళ్ళమ్మట ఎంత ఆనంద బాష్పాలు వచ్చేది ఈ అల్లు అర్జున్ యాక్షన్ చూసి. నిజంగా ఎంత గ్రేట్ యాక్షన్ అండి. ఆ కేసులు గొడవ తీసేయండి, వాటి గురించి మాట్లాడండి. నేను అది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, వీళ్ళు గవర్నమెంట్ అది చూస్తోంది. అలాంటి వాటిల్లో లేనిపోయిన కామెంట్లు చేసి అనవసరంగా మాట్లాడదలుచుకోవాలా. ఒక్క అల్లు అర్జున్ ని యాజ్ ఏ యాక్టర్, యాజ్ ఏ గుడ్ పర్సన్, ఒక తండ్రికి మంచి కొడుగ్గా అది మెచ్చుకోగలుగుతాను నేను. నాకైతే చాలా మంచి అనిపిస్తుంది, అంత ఇంప్రూవ్ చేశాడు అనేది.
అట్లాగా వీళ్ళంతా కూడా ఈవెన్ చిరంజీవి అంటే పిచ్చ ఫ్యాన్ నేను. అలాగే పవన్ కూడా కొన్ని సినిమాలు చాలా బాగున్నాయి. అన్ని నచ్చకపోయినా నాకు కొన్ని అయితే నచ్చినాయి. నాకు మంచి మనిషే, కొంచెం ఆవేశం ఉంది, ఏదో చెయ్యాలని ఉంటుంది, కానీ కన్సిస్టెన్సీ ఉండదు. ప్రేమిస్తే ఏకప్రేమడ, తిడితే రేపొద్దున ఏకతిట్లు. దీన్ని ఏమంటారు? ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ అంటారు. కన్సిస్టెన్సీ ఉండాలి ఎమోషన్స్ లో. నీకు ఇంత ఫేవరెట్లు ఉన్నప్పుడు, ఇంత ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు, ఇంత పబ్లిక్ ఫాలో అవుతున్నారు, కొంతమంది పెద్దవాళ్ళు మేధావులు కూడా మిమ్మల్ని లైక్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీలో ఎంత కన్సిస్టెన్సీ తెచ్చుకోవాలి? ఆ పర్సనాలిటీ మారటల్లా, పర్సనాలిటీ మార్పు రావాలి. ఆయన కూడా ఒక ట్రైనర్ని పెట్టుకోవాలి, గురుముఖంగా కొంత వినాలి వాళ్ళ నుంచి. అహం అనేది తీసి పక్కన పెట్టేయాలి, వీడెవరు నాకు చెప్పేది అనేది. కనుక వినాలి, విని ఆయన కూడా ప్రాక్టీస్ చేయాలి. డెవలప్మెంట్కి స్కై ఈజ్ ద లిమిట్. చంద్రబాబు నాయుడు గారు కూడా డెవలప్మెంట్కి స్కై ఈజ్ ద లిమిట్ అనేది ఉంటుంది. కానీ ఎందుకనో ఎవరి చేతుల్లోకి ఆయన వెళ్ళిపోతున్నాడో, ఆయన ఆరోగ్యం ఎలా ఉందో తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు గారు అంత గొప్ప వ్యక్తి ఇంత దరిద్రంగా పరిపాలన చేస్తున్నారేంటా అనిపిస్తుంది నాకు. చాలా బాధగా ఉంది, నిజంగా బాధతోనే అంటున్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ బాధను కావచ్చు, లేదంటే ఈ పాలన కావచ్చు రియలైజ్ అయ్యారేమో అని ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న కామెంట్లు చూస్తే అర్థమవుతుంది. ఒక పక్క గవర్నమెంట్ లో ఉన్నటువంటి అవకతవకలను ఒప్పుకుంటున్నారు. తిరుపతి లాంటి సంఘటనలో ఇష్యూస్ జరిగినప్పుడు పోయి డైరెక్ట్ గా క్షమాపణలు చెప్పొచ్చారు. మరోపక్క గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చేసి చెప్పుకోలేని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రపంచానికి తెలియజేస్తూ, అసలు ఇంత గొప్ప ప్రాజెక్టులు ఇవి రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికే తలమానికంగా ఉండేటువంటి ప్రాజెక్టులు అనేటువంటి గుడ్ సర్టిఫికేట్ గివ్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న స్కూల్స్కి వెళ్ళారండి. అంతకు ముందు ఏంటిది ప్రైవేట్ స్కూల్సా కార్పొరేట్ స్కూల్స్ అని అడిగారు. సపోజ్ అవును, లేదండి గవర్నమెంట్ స్కూల్స్ అంటే తెల్లబోయారు ఆయన. అవును, ఇంత గొప్ప ఇదని అప్పటి వరకు తిట్టడమే వచ్చు వ్యాన్ పైకి ఎక్కి. ప్రత్యక్షంగా ఆయన చేసిన వర్క్ చూస్తుంటే, ఆ టూర్స్కి వెళ్ళి సోలార్ ఇవి ఇండస్ట్రీస్ కానీ ఇవి చూస్తే అసలు ఆయనకి అందుకు మెచ్చుకోవచ్చు అండి. పవన్ కళ్యాణ్ ని ఎందుకు ప్రజలు లైక్ చేస్తారంటే ఫేవరెట్లు కానీ అవుట్ స్పోకెన్, కోపం వచ్చినా బుల్లెట్ వర్షం కురిపిస్తారు వాళ్ళ మీద మాటలతో. ప్రేమ వచ్చినా కూడా చక్కగా అప్రిషియేట్ చేస్తాడు. దానికి మాత్రం నిజంగా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారిని నిజాయితీగా మెచ్చుకోవాలి, నిజంగా అభినందించాలి. ఆయన చూసారా, ఆయన శత్రువే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి శత్రువే అనుకుందాం, అయినా కూడా శత్రువు చేసిన మంచి పనిని మంచి మనసుతో మెచ్చుకున్నాడు ఆయన. దాన్ని అభినందించాలి మనందరం అందరూ. ఎస్, దట్ ఈస్ ట్రూ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకేమైనా నెల శాలరీ ఇస్తాడండి? ఏదో పెయిడ్ గీడు అంటారు వీళ్ళు, ఏదో చూసిన వాళ్ళు. మన కష్టంతో మనం మాట్లాడే వాళ్ళు రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారులేండి. పోనీ వీళ్ళు ఏమైనా ఇస్తున్నారా, పోనీ ఇస్తున్నారా, ఆయన అయినప్పుడు వీళ్ళు ఏమైనా ఇచ్చారా? అదే చేస్తున్నా, కూర్చొని కామెంట్ పెట్టడానికే వాళ్ళ ఇష్టం ఏం పోయింది. జగన్మోహన్ రెడ్డి గారితో పోనీ పెయిడ్ గీడు వదిలేయండి, ఒక్కసారి ఒక సెకండ్ అనేది తీసుకున్నావా? పక్కన నుంచి ఒక సెల్ఫీ తీసుకునే అవకాశం ఏమైనా వచ్చిందా? సపోజ్ నాలాంటి వాళ్ళు అంటే నేనెన్నడే వాళ్ళ గుమ్మం తొక్కలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలా, నీ కార్యకర్తను కాదు, నాకు మెంబర్షిప్ కూడా లేదు, కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎడ్యుకేటెడ్ సిటిజన్ నేను ఇండియాకి. కనుక ఏంటంటే ఇండియాలో ఒక సిటిజన్ గా, ఎడ్యుకేటెడ్ పర్సన్ గా, ఒక అన్ని ధర్మాలు తెలిసిన వ్యక్తిగా బాధ్యత ఉంది, మాట్లాడే బాధ్యత ఉంది నాకు. ఫ్రీడమ్ ఇచ్చింది భగవంతుడి దయ వల్ల, మన కాన్స్టిట్యూషన్ ఫ్రీడమ్ ఇచ్చింది. ఏ ఒక్కరిని హర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం ఉద్దేశం కాదు. కానీ నా ఒక ఫీలింగ్స్ నేను ఈ ముఖంగా, మైరా మీడియా ముఖంగా ఫ్రీగా చెప్పుకోగలుగుతున్నాను. నేను చెప్పుకోవడంలో తప్పు లేదని భావిస్తున్నాను. నేను నిజాయితీగా చెప్తున్నాను. నేను ఇప్పటికైనా సరే ఇంకొక 3-4 ఏళ్ళు ఉంది, జమిలీ ఎన్నికలు రాకపోతే 4 ఏళ్ళు ఉంది అనుకున్నాం. 4 ఏళ్లలో మాలాంటి వాళ్ళు ఎవరో చిన్న ఉడతలు మాట్లాడుతున్నటువంటి ఉడతలే అనుకుంటాను నేను. నా స్థాయి ఏదో ఉడత భక్తిగా అంటారు కదా, అట్లాగా. అది చంద్రబాబు నాయుడు గారు అంటే ఫేవరెటిజం కాదు, పవన్ కళ్యాణ్ అంటే ఫేవరెటిజం కాకుండా ప్రజలకు ఫేవరెటిజం. ప్రజలంటే నాకు ఇష్టం కనుక ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా పేద బడుగు వర్గాలు అందరూ బాగుపడిపోవాలి. కొంతమంది బాగుపడ్డారు, అందరూ బాగా తెలివిన వాళ్ళు, స్వార్థపరులు బాగుపడ్డారు. అమాయకంగా ఉన్నవాళ్ళు ఇంకా అంట్లు తోముకుంటూనే ఉన్నారు, ఇంకా గడ్డి కోసుకుంటూనే ఉన్నారు, ఇంకా తెల్ల బియ్యం లావు బియ్యం వండుకుంటూ అదే తింటూ ఉన్నారు, పస్తులు కూడా ఉంటున్నారు. వాళ్ళ కోసం బాధపడుతున్నారు. వాళ్ళని బాగుపరచగలిగితే, సంపద సృష్టించగలిగితే, మీరన్నట్టుగా వాళ్ళందరికీ మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ మాట వెనక్కి వెళ్లకుండా అన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా సంతోషిస్తాను. ఇదే వేదిక మీద మళ్ళీ కూర్చుని
మిమ్మల్ని అసలు ఐ వాంట్ టు టచ్ యువర్ ఫీట్ అంటే అని అనుకుంటాను తప్పనిసరిగా. సార్ ఆ వాళ్ళు బాగా చెయ్యాలని ఆశిస్తున్నాను నేను. సార్ నేను వాళ్ళు చెయ్యకూడదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి పేరు రావాలి, ఈయనే రావాలని కోరుకోవటంలా. జగన్మోహన్ రెడ్డి నో వేర్ అన్నట్టుగా మీరు చేసి చూపించండి. మాలాంటి న్యూట్రల్ పీపుల్, మేధావులు, చదువుకున్న వ్యక్తిగా నేను నమస్కారం పెట్టి, 2 చేతులు పెట్టి నమస్కారం పెట్టి, నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ విధమైన మేలు లేదు ఆ గవర్నమెంట్తో. నేను అక్కడ ఆంధ్ర వాడిని కాదు, ఇప్పుడు ఏపీకి సంబంధించిన వ్యక్తిని కాదు నేను. అయినా కూడా నా పుట్టిల్లు లాంటిది ఏపీ అని చెప్పి ప్రేమతో నేను కోరుకుంటున్నాను. సార్ అయినా మీరు కోరుకున్నది ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి అనే పేరు వినపడకూడదు, జగన్మోహన్ రెడ్డి అనే మనిషి కనపడకూడదు, అసలు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు అనేటువంటిది ఎక్కడ ఉండకూడదు అనేటువంటి కదా వాళ్ళ తాపత్రయం కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి. సూర్యోదయాన్ని ఎవరు ఆపగలుగుతారు సార్? ఎవ్వరు ఆపగలుగుతారు. భారత యుద్ధంలో కృష్ణ పరమాత్మ అవసరానికి ఒక సూర్యుడికి చక్రం కాసేపు వేసాడు అంతే. అంతే తప్పించి ఎక్కడ సూర్య భగవానుడు ఆపలేరు. అలాగే ఒక మంచి మెరిట్ స్టూడెంట్ని ఏ టీచరు ఆపలేరు, ఎవరు ఆపలేరు. ఒక మంచి ఎంప్లాయీని ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా ఎక్కడో ఒక కంపెనీలో షైన్ అవుతారు. అదేవిధంగా ఎవరిని సర్ప్రైజ్ చేయలేరండి. ఒక మంచి నటుడిని కూడా ఎవ్వరు సర్ప్రైజ్ చేయలేరు. ఏదో పాపం ఉదయ్ కిరణ్ లాంటి గ్రేట్ పర్సన్, ఉదయ్ కిరణ్ కదా అబ్బాయికి, చాలా కనుముక్కు తీరు బ్రహ్మాండంగా ఉంటుంది, యాక్షన్ అమోఘంగా ఉంటుంది. ఆ అదృష్టం ఒకటి బాగోలేక ఏదో బ్యాడ్ టైం వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లా అవుతుంది తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వంశం కానీ, జీన్స్ కానీ, రాజశేఖర రెడ్డి గారి జీన్స్ అండి, రాజారెడ్డి గారి జీన్స్ అండి, దేనికి తల వంచరండి, భయపడరండి. ప్రజల కోసం, నమ్ముకున్న ప్రజల కోసం వాళ్ళు ప్రాణత్యాగం కూడా చేసేటువంటి వ్యక్తులండి. కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఒక్కరూ ఆపలేరు. దైవ భక్తుడు పైపెచ్చు, ఒక శక్తి కాపాడుతోంది. వాళ్ళ అమ్మగారు ఆ శర్మిల గారి ఇమోషన్స్కి, బెదిరింపులకి, బ్లాక్మెయిలింగ్కి, కింద మీద పడి దొల్లడానికి వాటికి భయపడి ఉండొచ్చు. ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ ఆడకూతురు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసే గొడవ భరించలేక, పోన్లేవే నీ గురించి చెప్తాను, నన్ను ఏడిపించక, ఇంకా నువ్వు అన్నం తిను, నువ్వు బాగుంటే చాలు, వాడు బతుకు వాడు ఎలా బతుకుతాడని చెప్పి ఎగనెస్ట్గా స్టేట్మెంట్లు ఇవ్వచ్చేమో బయటకు వచ్చి. కానీ ఆ తల్లి ఈ కొడుకు చల్లగా ఉండాలని పూజలు ఎప్పుడు చేస్తున్నాడు బైబిల్ పట్టుకుని. కనుక ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పవిత్రమైన వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉన్నాయి. ఫస్ట్ ప్రథమంగా జీసస్ క్రీస్తునే ఆయన నమ్ముకున్నాడు. మిగతా దేవుళ్ళను కూడా గౌరవిస్తారు, వాళ్ళని కూడా నమ్ముకున్నాడు. కనుక దైవం అంతా ఉంది. కనుక ఈ దైవం ఎవరికైతే ఆశీస్సులు ఉంటుందో ఖచ్చితంగా ఆశీస్సుల ప్రకారము ఎవరు ఏం చేయలేరు. ధైర్యం ఉంది, దమ్ము ఉంది, దాంతో పాటు ఆశీస్సులు ఉన్నాయి, ప్రేమానురాగాలు ఉన్నాయి తల్లిదండ్రులవి. ముఖ్యంగా తండ్రి ఆశీస్సులు స్వర్గం నుంచి, తాత ముత్తాతల ఆశీస్సులు స్వర్గం నుంచి, తల్లి ఆశీస్సులు ప్రత్యక్షంగా. ఒక్కప్పుడు భయపడి ఆమె స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, కానీ తల్లి ప్రేమ ఎక్కడికి పోదు, ఏమీ కాదు, వ్యతిరేకం కాదు, అది ఫలిస్తుంది. ఆయన నుంచి బెనిఫిట్ పొందినవాడు, ముఖ్యంగా వాళ్ళ నాన్న నుంచి నేను కూడా బెనిఫిట్ పొందాను. యునైటెడ్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నాం కదా మనం 2004లో. రాజశేఖర్ రెడ్డి గారి వల్ల ఫ్యామిలీస్ అన్ని కూడా 5 ఏళ్లు స్మూత్ గా వెళ్ళిపోయాయి. చాలని బడ్జెట్ తో ఫ్యామిలీ నడిపాను నేను, నాకు తెలుసు. అందుకే బాధ్యత ఉన్నవాడికి తెలుసు ఆ ఖరీదులు ఎలా ఉన్నాయి అప్పుడు, ఎంత స్థిరంగా ఉండేవి, ఎంత బాధపడిపోయాడు. కందిపప్పు 66 రూపాయలు అందుకున్నందుకు కానీ ఏడ్చాడు ఆల్మోస్ట్ ఆయన. ఎంత బాధపడి సారీ చెప్పుకున్నాడు. షార్టేజ్ వచ్చింది కందిపప్పు, 37 రూపాయలు 40 రూపాయలు ఉన్న కందిపప్పు 66కి వెళ్ళినప్పుడు గుక్క పెట్టేశాడు ఆయన. వెంబడే తగ్గించాడు. వెంబడే 3 నెలలు ఛాన్స్ ఇవ్వండి నాకు, 3 నెలల్లోనే ఆ పంట వేసే వాళ్ళకి ఇచ్చేసాడు. అవన్నీ మర్చిపోయారేమో. బెనిఫిట్ పొందని ఇల్లే లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బెనిఫిట్ పొందారు. ఎందుకంటే అన్ని స్టేట్లో గ్యాస్ సిలిండరు 375 రూపాయలు ఉంటే ఏపీలో 325, యునైటెడ్ ఏపీలో 325 రూపాయలు, 50 రూపాయలు బెనిఫిట్ పొందినట్టే. కరెంట్ ఛార్జీలు స్థిరంగా ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు. అన్ని ఏదైతే ప్రామిస్ చేశాడో అన్ని ఫుల్ఫిల్ చేశాడు. రైతులకు గాని, విద్యార్థులు గాని, ఉద్యోగస్తులకు గాని, లేకపోతే పాపం తెలంగాణ పరంగా కొంత అన్యాయానికి గురైనటువంటి ఏరియాగా తెలంగాణకు గాని అందరికీ న్యాయం చేశారు. కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా బోర్డులని సీట్లు ఇచ్చి గెలిపించారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర నుంచి కంటే తెలంగాణలో 110 సీట్లు వచ్చాయి ఆయనకి ఒక ఎలక్షన్ లో, నాకు బాగా గుర్తు. కనుక ఇది నాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే అమోఘమైన ఇది. ఎస్, అదే ఇదితో జగన్మోహన్ రెడ్డి మా నాన్నని మరిపించేలాగా ఉండాలని చెప్పి చేశాడు, గొప్పగా చేశాడు, అందులో సందేహం లేదు. అందుకని ప్రతి ప్రజలు ప్రేమిస్తాడు ఆయన. బెనిఫిట్ పొంది ప్రేమించే వాళ్ళు 80% వేసుకోండి. విశ్వాసం లేని వాళ్ళు, గ్రాటిట్యూడ్ లేని వాళ్ళు
పాలు తాగిన రొమ్ముని గుద్దేవాళ్ళు ఒక 20% వేసుకోండి, పోయినా పర్వాలేదు. రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కూటమిలో ఉన్న వాళ్ళ పార్టీలోనే వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తిరుపతిలో టికెట్లు అమ్మేసుకుంటున్నారండి మా వాళ్ళే అని వచ్చి చెప్తున్నారు వాళ్ళు. కనుక ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెక్కు చెదరదు, కనుక ఎప్పుడు గెలుపు ఆయనదే. మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఆయనే గెలుస్తాడు. నేను అదే ఛాలెంజ్ పెడుతున్నాం కూటమికి కూడా, మాలాంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని మరిపించేలాగా చేయండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు, లేకపోతే ఖచ్చితంగా ఆయన వచ్చేస్తాడు, విజృంభించి వచ్చేస్తాడు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పొరపాటున ఏదో కారణం అనేది మనం చెప్పాలి, భగవంతుడు చెప్పాలి. ఎలక్షన్లు జరిగితే అంతా ఇంత కాదు, థంబింగ్ మెజారిటీతో వస్తాడు ఖచ్చితంగా. ఇంకా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఏరియాల్లో కరెక్షన్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా తనను ప్రేమించేటువంటి కార్యకర్తలు, చిన్న చితక మీడియా, ఈ యూట్యూబ్ ఛానల్స్, ఇవన్నీ కూడా పాపం డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అన్నట్టుగా పొద్దున్న లేచిన మొదలు ఆయన ఒక మంచితనాన్ని గొప్పతనాన్ని తీసి మళ్ళీ చెప్తున్నాయి. వీళ్ళందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా అసలు ఏమీ లేదు. ఇలాంటి వాళ్ళని కూడా పట్టించుకోవాలి. ముందు ఇంట్లో పిల్లలుగా చూడాలి, వీళ్ళని కుటుంబ సభ్యులుగా చూడాలి. కనుక అభిమానించే కార్యకర్తల్ని, ఆయనకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సపోర్ట్ ఇస్తున్న యూట్యూబర్స్కి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక చూపు చూసి వాళ్ళు బతకడానికి ఏర్పాటు చేయగలిగితే మాత్రం తప్పనిసరిగా అది పార్టీ ఫండ్ అవ్వచ్చు, పార్టీలో చాలా చాలా ధనవంతులు ఉన్నారు, వాళ్ళ ద్వారా కానీ ఏదో కానీ వీళ్ళందరినీ కూడా చూడాలి ధర్మంగా. చూస్తేనే ఇది, లేదు పిచ్చిగా గెలిపించేస్తారు అనుకుంటే మాత్రం తప్పే. ఒక బ్రిడ్జి లాంటి వాళ్ళు కార్యకర్తలు, ఆయనకి ఓటేసే వాళ్ళకి మధ్యలో బ్రిడ్జిగా పనిచేస్తారు. ముందు అతనే కాఫీ లేకుండా తలనొప్పితో వెళ్ళాడు అనుకోండి కార్యకర్త, ఏం చెప్పగలుగుతాడు? 10 మందికి ఆయన కొంచెం కడుపులో తిని ఆరోగ్యంగా ఉంటే 10 ఊర్లు తిరిగి ప్రచారం చేయగలుగుతాడు పార్టీకి, అయితే ఏం చేయగలుగుతాడు? ఇవన్నీ పట్టించుకోవాలండి. తర్వాత ఈ కొటారి బ్యాచ్ ఎవరో 10 మంది 20 మంది చుట్టూరా చేరి వాళ్ళ ద్వారా వినడం కాదు, ప్రత్యక్షంగా వినాలి. పూర్వం రాజులు కూడా, అంత చక్రవర్తులు కూడా మారు వేషాల్లో తిరిగేవారు, కిటికీలోంచి గూట్లోంచి వినేవారు వాళ్ళ కన్వర్జేషన్, కొన్ని తప్పులు సరిదిద్దుకునేవారు. చాకలి దగ్గర నుంచి కూడా శ్రీరాముడు నేర్చుకున్నది ఉంది, చాకలి వాళ్ళ కన్వర్జేషన్ ఎలా ఉంది తన మీద అని చెప్పి, ఇవన్నీ ఉన్నాయి. కనుక ఏంటంటే ఒక రాజుగా ఉన్నవాళ్ళు, ఒక బాధ్యతైన పోస్ట్ లో ఉన్నవాళ్ళు డౌన్ ది లైన్ మాట్లాడాలి. మీకు ఒకసారి చిన్న మేనేజ్మెంట్ గా జరిగినటువంటి ఒకటి చెప్తాను. ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ క్లాసులో చెప్తుంటారు. పెప్సిడెంట్ వచ్చి కాల్గేట్ ఒక సేల్స్ ని స్టేక్ చేసేస్తుంది, బ్రహ్మాండంగా పెప్సిడెంట్ గ్రోత్ ఉంది, కాల్గేట్ డీ గ్రోత్ అవుతుంటే చాలా ఆల్ లెవెల్స్ లో వాళ్ళు మీటింగ్ పెట్టారట. వాళ్ళ ఒక టీం తయారైంది, హెచ్ఆర్ పర్సన్, మార్కెటింగ్ పర్సన్, ప్రొడక్షన్ మ్యాన్, ఇట్లాగా ఒక 4-5 ఫైనాన్స్, తర్వాత ఆపరేషన్స్ హెడ్, వీళ్ళంతా కలిపి ప్రతి యూనిట్ కి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటే ఏవేవో చెప్పారు. మిస్టర్ పెల్లంలో ఏదో చెప్తారు మేనేజ్మెంట్, ఆ స్కీములు ఇవ్వండి, ఈ స్కీములు ఇవ్వండి అని. అన్ని అయిపోయి అన్ని చేస్తున్నారు వర్కౌట్. 3 నెలలు పైలట్ ప్రాజెక్ట్ గా చేస్తే ఏ ఒక్కదాని వల్ల కూడా కాల్గేట్ సేల్స్ తిరిగి మళ్ళీ రాలా. అలాగే సాగుతోంది. చివరికి చాయ్ బిస్కెట్ మీటింగ్ లో బడ్జెట్ లో పెట్టండి, ఓ 10 రూపాయలు మనిషికి అన్నట్టుగా చిన్నదని బడ్జెట్ కేటాయించారు యూనిట్ కి. అక్కడ ఏంటి, బ్లూ క్లాత్ మెషిన్ దగ్గర పనిచేసేవాళ్ళు, ఆ బెల్ట్ దగ్గర కన్వీనర్ బెల్ట్ ఉంటుంది, ఆ ట్యూబులు తీసుకెళ్లేది, వాళ్ళకి పెట్టారు. ఇలాగా కొంచెం ఎత్తేయాల్సి వస్తుంది కొన్ని ప్లాంట్లని, కొంతమందిని ఇంకో చోట అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది, మీరంతా కొంచెం ముందుగానే అవేర్నెస్ తో ఉండండి, ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కొంతమందిని మేమే తీసేయాల్సి వస్తుంది, అది ఇదని మాట్లాడితే పాపం యూనియన్ లో భయం పట్టుకుంది వాళ్ళకి. అప్పుడు యూనియన్లు కూడా లేవు. ఎలారా బాబు మా బతుకులు, ఇంకా పిల్లల్ని చూస్తే ఇంకా చాలని వయసు 10 ఏళ్ళు 11 ఏళ్ల పిల్లలు, ఉన్న ఉద్యోగం ఊడుతోందని భయపడిపోయారు. అయితేను మీకు కూడా ఒక మీటింగ్ పెట్టినప్పుడు అందరిలో ఒక తెలివైన వాడు ఉంటాడు కదా, జోకులు వేస్తూ అది చేస్తావు, వాడిని రెచ్చగొట్టారు మిగతా వాళ్ళు. అన్న నువ్వు మా దగ్గర చెప్తావు కదా మేనేజ్మెంట్ కూడా మంచి ఫీడ్బ్యాక్, వాళ్ళకి ఉపాయం లేదంట, ఏదైనా ఉపాయం ఇయ్యి, ఏదో గట్టెక్కుతాము మనం, అది ఇదని చెప్పి చాలా మోటివేట్ చేస్తే ఆ ఒక్క వర్కరు తను చెబుదామని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటే అక్కడ హెచ్ఆర్ పీపుల్ వాళ్ళు సూటు బూట్ వేసుకుని మాట్లాడుతుంటే ఛాయ్ అది తాగుతావు కొంచెం హైఫైగా, వాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ మాట్లాడలేక నర్వస్నెస్తో
తన తోటి వాళ్ళ దగ్గర బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఈ మనిషి, బ్రహ్మాండంగా చెప్పగలుగుతాడు. కానీ పెద్దవాళ్ళ దగ్గర చెప్పాలి, చాలా సుప్రీంస్ వాళ్ళు సుపీరియర్ పోస్టులు అనేటప్పటికి భయపడి కొంచెం యాంగ్జైటీతో మళ్ళీ వెనక్కి రావడం, ఏం చెప్పాలో తెలియక. చూస్తే ఒక హెచ్ఆర్ అతను ఫ్రెండ్లీగా దా ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి మరాఠీ లాంగ్వేజ్ లో, వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళు చేశారు. రా పర్వాలేదు, ఏంటి సంగతి, మీ ఫ్యామిలీ బాగుందా, ఇది ఏంటి ఇట్లా అవుతుంది ఏంటి అని చెప్తే, సార్ నేను చెప్పొచ్చా అంటే చెప్పు తప్పనిసరిగా, అందుకే కదండి సార్ నేను మా ఏరియాలో మా కాలనీలో నన్ను కాల్గేట్ వాళ్ళ అంటారు, ఎందుకంటే కాల్గేట్ లో పనిచేస్తున్నానని నేను 8 ఏళ్ల బట్టి, అందుకే కాల్గేట్లు అంటారు. మీరు ఇచ్చి అప్పుడప్పుడు శాంపిల్స్ కూడా పంచుతూ ఉంటాను నేను, మా ఇంట్లో కాల్గేట్ వాడతాము. ఇలాగ పెప్సిడెంట్ వస్తే పెప్సిడెంట్ ఇదని నాకే భయం వేసింది, ఏంటి మన ఉద్యోగాలు పోతాయంట, ప్లాంట్లు ఎత్తేస్తున్నారు అని చెప్పి, నేను ఏదో చాలని పెద్దగా చదువుకోలేదు నేను అని చెప్పి ఆయన భాషలో సర్వే చేశాను నేను అన్నట్టుగా, ఒక రీసెర్చ్ చేశాను అన్నట్టుగా ఒక బుక్ పెట్టుకుని, మన కాలనీ వాళ్ళ అంటే ఒక కాలనీ వాళ్ళ 100 మంది ఉంటే అప్పుడే తిరిగాడంట. పెప్సిడెంట్ ఎవరు వాడుతున్నారంటే ఒక 3-4 కొన్నారంట, కొని 1-2 సార్లు వాడి పక్కన పెట్టి కాల్గేటే వాడుతున్నారట. మరి ఏమైపోయినట్టు, ఎవరు వాడుతున్నారు, అందరూ నా వాళ్ళే ఉన్నారు, ఇప్పటికీ 80-90% వాడుతుంటే అక్కడ సేల్స్ లేదంటారేంటి, ఇది గవర్నమెంట్ ఇదే మన కంపెనీ ఏమైనా మోసం చేస్తున్నా మమ్మల్ని తీసేయడానికి, ఇది సాగ్గా చూపించి అని అనుకున్నాడంట. అనుకుని తను కొనుక్కొని వాడుతుంటే నా చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే సార్, మన మూతి చాలా నేరోగా ఉంది, మనం బ్రష్ చేస్తే బ్రష్ మీద చాలా పిసరంతే పడుతోంది, దాంతోనే రుద్దుకుంటున్నారు. అదే పెప్సిడెంట్ మూతి పెద్దగా ఉంది, ఎక్కువ పడుతోంది, అందుకని వాళ్ళది 3 ట్యూబులు ఈజ్వల్ టు మంది 1 ట్యూబు, మంది 1 ట్యూబు 4 రోజులు వస్తే నెలకి 3 ట్యూబులు అవుతుంది అది. అందుకని మనని నమ్ముకుని లాయల్ కస్టమర్ అనడం రాదు అతనికి. లాయల్ కస్టమర్ కన్సల్టేట్ అయి ఉన్నారు, కానీ వాళ్ళు కొనేది కొంటున్నారు. కొంతమంది అర్బన్ ఏరియాలో అక్కడ స్విచ్ ఓవర్ అయి ఉండొచ్చు పట్టణాల్లో, అందుకని వాళ్ళది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, వాళ్ళది ఎక్కువ ట్యూబ్స్ వెళ్ళిపోతున్నాయి అట్లా అని. ఇదేదో ఐడియా బాగానే ఉంది అని చెప్దామని చెప్పి ఆలోచించి ఒక 4 రోజుల తర్వాత ఇంప్లిమెంట్ చేశారంట. ఆ మూతిని పెంచి గోడౌన్లో స్టాక్స్ టపా వెళ్ళిపోయామాట, సేల్స్ కన్సోలిడేట్ అయింది వాళ్ళది. తర్వాత చాలా చేశారు. ఇది ఒక సక్సెస్ స్టోరీగా, అంటే ఏ పుట్టలో ఏ పావుందో, నువ్వు చదువు సంజలు లేవు, ఊరికే మెషిన్ దగ్గర బ్లూ క్లాత్ వేసుకున్నటువంటి కార్మికుడు, చాలి జీతంతో పనిచేస్తున్న కార్మికుడు, 8వ క్లాస్ కూడా చదవని కార్మికుడు అనుకున్నావు, కానీ ఆ కార్మికుడు ఇచ్చిన ఒక ఉపాయము ఎంత గొప్పగా పనిచేసింది. అదే విధంగా రాజులు కూడా, ఆయన చాకలివాడు కావచ్చు, కమ్మరివాడు కావచ్చు, కుమ్మరివాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ కులస్తులైనా, వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ తెలివితేటలు మనకు కూడా ఉండవే అనుకోవాలి ఇప్పుడు. అందుకే వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫ్రంట్ లో స్టిల్ పాత ప్రాక్టీస్ ని కంటిన్యూ చేస్తే మాత్రం ఎన్ని మంచి పనులైనా చేయించవచ్చు, అభిమానం ఉండొచ్చు. కానీ ఓట్ల బకెట్ పెట్టేవాళ్ళు ఉంటారు, ఓట్లు కరెక్ట్ గా పడుతున్నప్పుడు దాన్ని బకెటింగ్ చేయాలి, ట్యాపింగ్ చేయాలి. ఆ ట్యాప్ చేసే వాళ్ళు ఎవరు, వారధులు ఎవరు, వీళ్ళే. అందుకని వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందరికి ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, ఒక్కొక్క నిమిషం కనీసం. మా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లక్షల మందికి ఇస్తున్నాడే, గబగబా తిరుగుతున్నారే, మా అయితే గబుక్కని నెడుతున్నారు, ఇవ్వండి, ½ మినిట్ ఇవ్వండి, మీ దగ్గరికి నన్ను రానివ్వండి, మీతో పాటు ఉండనివ్వండి, నాకు ఏదైనా ఉంటే ఒక ఐడియా చెప్తే బాగుండంటే 2 నిమిషాలు మాట్లాడినివ్వండి కనీసం. అప్పుడు మీకు చూడండి ఎంత ఫీడ్బ్యాక్ వస్తుందో. ఇది అందరికీ అండి, ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా మేలు అని విన్నాను నేను. ఆ కార్యకర్తల మాటలు, వాళ్ళ మాటలు, ఫీడ్బ్యాక్ లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఆయన. అందుకే ఆయన మీటింగ్లు గంటలు ఉంటాయి. ఆయన ప్రతి వాళ్ళ మాట చివరిగా మాట్లాడుతున్న అతను కూడా నచ్చితే ముందుకు రమ్మంటాడు, వింటాడని చాలా మంచి ఉందండి. చంద్రబాబు నాయుడు గారిలో కూడా చాలా మంచి ఉంది. మంచి ఉండబట్టే మళ్ళీ రిపీటెడ్ గా గెలిపించారు, ఉత్తినే కాదు. అందుకని చెప్పి కొన్ని చంద్రబాబు నాయుడు గారి నుంచి కూడా జగన్ నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అలాగే మీడియా మేనేజ్మెంట్ ఎలా అన్నది ముఖ్యంగా నేర్చుకోవాలండి. ఒక సాక్షి అట్లాంటివే కాదు, మీలాంటి యూట్యూబర్స్ ఉన్నారు, చిన్న మీడియాస్ ఉన్నాయి, చిన్న టీవీ ఛానల్స్ ఉన్నాయి, పెట్టుబడులు లేవు, కానీ ఒక అభిమానంతో అది ప్రొఫెషనల్గా తీసుకుని వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాలి. అది పేటీఎం బ్యాచ్ అన్నట్టుగా కాదు, తప్పు. వాళ్ళకి కనీసం వాళ్ళకి ఏమైనా బతుకుతున్నారా, తింటున్నారా అని చూడాలి. ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని రాజకీయంగా ప్రతి ఒక్కళ్ళి మాటకి వాల్యూ ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారు, కానీ ఈ టర్మ్లో 4.0లో చంద్రబాబు 4.0లో చూసుకుంటే, ఎందుకు గత 7 నెలలుగా చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే ఆ చంద్రబాబు నాయుడు గారికి ఈ చంద్రబాబు నాయుడు గారికి చాలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది డిఫరెన్స్. ఎందుకని సార్ ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చినట్టు అంటారు? మీరు గమనించిన అంశాలు ఏమైనా ఉన్నాయి దీంట్లో? ఉందండి, ఎందుకంటే నేను బిహేవియరల్ సైన్స్ లో ఉన్నాను, నేను ఐఎమ్ సైకాలజిస్ట్ సార్.
వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడలేకపోయినా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళతో మనకి ఇంటర్వ్యూ దొరకదు సామాన్యులు. సార్ కానీ జనరల్గా బాడీ లాంగ్వేజ్ కానీ ఇది కానీ చూస్తే వయస్సుతో వచ్చినటువంటి నీరసం కూడా ఉంటుందండి, ఎవరికైనా ఉంటుంది. పాపం ఆయన చాలా కాన్ఫిడెంట్గా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఎప్పటికి కూడా ఏదేం చేయగలంటారు. డైట్ దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. పెద్ద ఏది పెడితే అది తినరు ఆయన. చాలా చక్కటి డిసిప్లిన్ డైట్ ఫాలో అవుతారు ఆయన. అలాగనే కొన్ని వేళలు అవన్నీ కూడా తీసుకుంటారు. ఒక టైంలో ఆయన స్ట్రెస్ రిలీవ్ ఎలా అవ్వాలి, స్ట్రెస్ రిలీఫ్ ఎలా పొందాలి, అట్లా స్ట్రెస్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అవన్నీ తెలుసు ఆయనకి. కానీ ఇప్పుడు కొంచెం మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆయన మీద వర్క్ చేస్తున్నాయి అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఓన్ మీడియానే ఆయన్ని కిందకి దించేద్దాం, వాళ్ళ కొడుకుని ఎక్కేద్దాం, లేదా ఆయనకి ఇవ్వలేదని కోపం కొద్దో మరి ఇంకేంటో తెలీదు, వెనకాల వాళ్లే గుచ్చుతున్నట్టుగా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అనుకుంటున్నాను నేను. ఎవరైతే నిన్న మొన్నటి వరకు కూర్చుని కవులు చెప్పారో ఈయన నమ్మారో, ఇప్పుడు ఈయనకే కొంచెం ఒక ద్రోహం చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నట్టు అనిపిస్తోంది నాకు. తెలియని ఒత్తిళ్లు చాలా ఉంటాయండి, ఆయన ఎవరికి చెప్పుకోలేని ఒత్తిళ్లు ఉంటాయి. ఇప్పుడు ఆ కొడుకు కూడా, ఇప్పుడు సపోజ్ లోకేష్ గారు ఒక 10 ఏళ్ల క్రితం లోకేష్ గారు ఇప్పుడు ఒకటేనా? కాదుగా. మైండ్ మారుతుంది కదా, ఆలోచనలు మారుతాయి కదా, బాధ్యతలు మారుతాయి కదా. ఇప్పుడు లోకేష్ గారికి 10 ఏళ్ల క్రితం నాన్న తప్పించి ఎవరు సీఎం కాదా ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను సీఎం అవ్వాలని కోరుకుండొచ్చు, ఇట్లా ఉండొచ్చు. కనుక కొన్ని ఒత్తిళ్లు ఉండొచ్చు. ఇంట్లో కూడా వారి మిస్సెస్ ఎవరో కొంత ప్రెషర్ పెట్టచ్చు ఏదో విధంగా, ఎందుకు మీరు ఇప్పుడే టైం లొకేషన్ చేయండి అనో ఇంకోటనో. లేకపోతే కొంతమందికి ఏదైతే ప్రామిస్ చేశారో 90% ప్రజలకి ఇస్తానని ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళు 4 నెలలు మర్చిపోతారు, అడ్జస్ట్ అవుతారు, మళ్ళీ ప్రేమ ఉన్న వాళ్ళు ఓట్లేస్తారు, ఏదో చేస్తారు. లేకపోతే చివరి 6 నెలల్లో ఇచ్చాం కదా అని మభ్య పెట్టచ్చు. ఎంతసేపు అది వేరు. కానీ ఒక 10% కన్నా న్యాయం చేయాలి కదా వాళ్ళకి. ఏం చేయలేకపోతున్నాడా? ఎందుకనో ఆ తెలివితేటలు సరిపోవట్లేదు. అతని కింద వాళ్ళు కూడా అంత తెలివైన వాళ్ళు కాదు. నిజంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి ఇదిలో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరండి మర్చిపోయాను, కర్నూలు ఆయన, బుగ్గన రాజేంద్ర, ఆయన కూడా మెచ్చుకోవాలండి నిజంగా. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సమకూరే నిధులు, ఆయన ప్రామిసెస్ని మీట్ అయ్యే నిధులు సమకూర్చారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారికి రోసయ్య మహానుభావుడు ఆయన, రోసయ్య గారు, వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. ఏదో ఆవేశంలో ఇమోషన్కి చూసి వాళ్ళ బాధలు చూడలేక నీ అది ఇచ్చేస్తా ఇది ఇస్తా అనొచ్చు. కానీ ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఆ రిసోర్సెస్ని అరేంజ్ చేయడం, బుగ్గన గారిని ఎప్పుడు మర్చిపోకూడదండి. నిజంగా గ్రేట్ జాబ్ ఎవరైనా చేశారంటే బుగ్గన గారు సార్, నిజంగా ఆ టైంలో గ్రేట్. ఆయన ఈ ముఖంగా తలుచుకోవడంలో తప్పులేదు. అలాగా ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎవ్వరు ఇప్పుడు ఒక విధంగా ఆలోచనలు ఇచ్చేవాళ్ళు లేరా అనిపిస్తుంది. ఆయన కూడా చేయాలని ఉంటుంది కదా, కావాలని మోసం చేసేయాలని ఉండదు కదా. కానీ అసలు ఫైనాన్స్ లేదంటున్నారు. తెలుసుండి మరి ఎందుకు చేశారు? కనీసం మీరు వెళ్ళిపోతున్నప్పుడు 100 కోట్లు మాత్రమే జగన్కి ఇచ్చారు. కానీ జగన్ వెళ్ళిపోతే దాదాపుగా 6,000 కోట్ల రూపాయలైనా రిజర్వ్ వదిలి వెళ్ళిపోయాడు ఆయన. కనుక లేదంటాం తప్పు. సంపద సృష్టిస్తా అన్నారు, అది ఎట్లా సృష్టిస్తారు? పెనాల్టీలు వేసి నడ్డి విరిచా ఏ విధంగా సృష్టిస్తారు అసలు? యాక్చువల్గా అప్పుడు చెప్పలేకపోయారు, కరెక్టే, ఇప్పుడైనా చెప్పాలి కదా. కనుక ఆయనకు అశాంతి ఉంది, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. మీరు ఒక ఎంప్లాయీ పొద్దున్నే కొంచెం సన్ స్క్రీన్ పౌడర్ గివిడర్ రాసుకుని వచ్చిన ఎంప్లాయీని చూడండి, ఆ రోజంతా వర్క్ లో కూడా బాగా జరిగితే మొహం అలాగే ఉంటుంది, వెలిగిపోతాం ఇంటికి వెళ్తున్నా. కానీ ఈ మధ్యలో చాలా టాస్కులు వచ్చేసి ఫెయిల్ అయ్యి ఆందోళనకు గురైతే ఈ రాసుకున్న సన్ స్క్రీన్లు పౌడర్ కరిగిపోతుంది తెలుసా మీకు? సన్ను వల్ల కాదు, లోపల వచ్చినటువంటి వేడి, బాధ, ఆలోచనలతో మొహం వాడిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా అట్లా అనిపిస్తోంది. ఆ ఎనర్జీ, ఆ ఉత్సాహం, ఆ ఫ్రెష్నెస్ ఫేస్ లో కనబడతల్లా. నాకు ఆయన మొహంలో నీరసం కనబడుతోంది. ఆయన ఇంకా డైట్ చేస్తున్నారేమో తెలియదు మరి. చంద్రబాబు నాయుడు గారిని గురించి విమర్శించే అర్హత మనకు లేదండి, యాక్చువల్గా నాకైతే లేదు సార్. సక్సెస్ఫుల్ మ్యాన్. ఆయన చదువుకుంటున్న దగ్గర నుంచి ఆయన లో మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు. ఆయన మిడిల్ క్లాస్ కూడా కాదు, లో మిడిల్ క్లాస్. అవునా? జీవిత సత్యమేనా కాదా? అంచెలంచెలుగా ఎదిగారంటే ఆయన్ని రోల్ మోడల్ గా తీసుకోవచ్చు యూత్. తప్పనిసరిగా తీసుకున్నారు, బాగుపడ్డారు కూడా. కొంతమంది అమెరికాలో కూడా ఉన్నారు, అదే గొప్పతనం, ఆయన అచీవ్మెంట్ ఉంది. కానీ అటువంటి చంద్రబాబు నాయుడు గారు, నేను 90s లో చంద్రబాబుని చూస్తారు అన్న మనిషి అందులో 1% కూడా చూపించలేకపోతున్నారు అనేది బాధపడుతున్నానండి నేను. ఇది ఆంధ్ర ప్రజల కోసం బాధపడుతున్నాను నేను. ఎందుకంటే చెప్పాగా, మా పుట్టిల్లు లాంటిది. నా బేసిక్స్ అక్కడే నేర్చుకున్నా, ఓనమాలు అక్కడే దిద్దాను, అక్కడే చాలా చదువులు చదువుకున్నాను. ఇక ఉద్యోగరీత్యా నా బతుకు కోసం హైదరాబాద్ లో ఉంటున్నాను, ఇక్కడ ఉన్నాను. ఇది బాధ కలుగుతూ ఉంటుంది.
కానీ గతంలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా రాజశేఖర రెడ్డి గారికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, టీం వర్క్ ఎలా ఉందో చంద్రబాబు నాయుడు గారికి కూడా గతంలో అటువంటి టీమే ఉండేది. కానీ ఈ టర్మ్ లో చూసుకుంటే ఈవెన్ క్యాబినెట్ లో కూడా అటువంటి టీం ఆయనకి లేదేమో అనిపిస్తుంది. కోఆర్డినేషన్ లేదండి. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారి ఒక ఆలోచనలు ఉరుకు దరుకు వేరు. ఓ 2 ఎద్దులు ఉన్నాయనుకోండి, కోఆర్డినేషన్ గా నడుస్తుంటే ఆ బండి స్టేబుల్ గా ఉంటుంది, ఏమి రాలిపో. అలా కాకుండా ఒక ఎద్దు నడక స్పీడ్ ఉండి ఇట్లా వెళ్ళిపోతూ ఇంకొక ఎద్దు ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటే అసలు ఇంబ్యాలెన్స్ అవుతుంది బండి. అదే విధంగా కూటమి ఇంబ్యాలెన్స్ అయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అప్రోచ్ వేరు, ఆయన యొక్క ఓరియంటేషన్ వేరు, చంద్రబాబు నాయుడు గారి ఓరియంటేషన్ వేరు, ఆయన ఒక బిహేవియర్ వేరు, ఇది వేరు. అవి 2 మిస్ మ్యాచ్ అవుతున్నాయి. ఇప్పుడు మిస్ మ్యాచ్ అవుతున్నాయి. అవసరార్థం జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలని ఏకైక టార్గెట్ తో ఒకటవ్వచ్చు, కానీ ప్రభుత్వంలో కోఆర్డినేషన్ లేదు, కూటమిలో కోఆర్డినేషన్ లేదు. కనుక ఎవరి కొటారీస్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి వింగులు వాళ్ళకు ఉన్నాయి. ఇవి రెండింటికి కోఆర్డినేషన్ లేదు. దాన్ని ఏమంటారు, ఇంటిగ్రేషన్ లేదు. కనుక చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఇక దానికి తగ్గట్టు వీళ్ళిద్దరి మధ్యలో చూసుకుంటే లోకేష్ గారు సూపర్ సీఎం గా వ్యవహరిస్తున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా ఆయనకి ఆ టైం లేకనే సూపర్ సీఎం కాబట్టి ఆయన కనీసం ఇదివరకు చాలా బాగా మాట్లాడేవారు. కొంచెం తప్పులు మాట్లాడినా, తెలుగు కాస్త వచ్చి రాని లాంగ్వేజ్ మాట్లాడినా ఇప్పుడు ఏదో మాట్లాడేవారు. తప్పనిసరిగా ప్రెస్సుల్లో వాటిల్లో బుక్కులో రాస్తా, ఎర్ర బుక్కులో రాస్తా అని ఏదో మాట్లాడేవారు. ఇప్పుడు అసలు లోకేష్ గారిది అయితే నేను వినలా మాట, నాకు తెలీదు. నేను యూట్యూబ్ అడపదడప చూస్తూ ఉంటాను. లోకేష్ గారి మాట విని చాలా కాలం అయింది. నేనైతే బహుశా బిజీ ఉండొచ్చులే, ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నారు అనుకున్నాను. ఇట్లానే ఆయన చేస్తున్నట్టున్నారు. ఆయన కూడా బాగా డెవలప్ అవ్వాలి. అది అసలు కోఆర్డినేషన్ అయితే లోపించింది. ఇప్పుడు 7 నెలల్లో ఒక పని జరిగింది, ఒక మంచి పని స్టార్ట్ అయిందని లేదు. ఈ 7 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రతిదానికి నాకు తుమ్మొచ్చింది. జగన్మోహన్ రెడ్డే కారణం. అక్కడ పోపు పెడుతున్నాడు, ఆ పోపు ఘాటుకు వచ్చింది నాకు. భారతమ్మ గారు పెడుతున్నారు పోపు ఒంటిట్లో, అందుకే నాకు తుమ్ములు వచ్చాయని చెప్తాను అనమాట. అక్కడ కానీ అధికారం కోసం జగన్మోహన్ రెడ్డిని డిఫేమ్ చేశారు, లేదంటే ఇంకేవేవో అబండాలు వేశారు, రాష్ట్రం అన్యాయం అయిపోయింది, అప్పుల పాలైపోయింది, శ్రీలంక అయిపోయింది, రకరకాల కామెంట్లు చేశారు, సక్సెస్ అయ్యారు. ప్రజలు మ్యాండేటరీ గతంలో ఎప్పుడూ లేనంతగా చరిత్రలో మళ్ళా టీడీపీ లేదు కూటమి ఈ రకంగా వస్తుందా అంటే లేనంత మ్యాండేటరీ ఇచ్చేశారు. కానీ ఇంత మ్యాండేటరీ తీసుకుని కూడా స్టిల్ ఇంకా జగన్మోహన్ రెడ్డి మీదనే అడ్డు పెట్టుకొని, లేదు ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు కాబట్టి ఇంకా ఇది బాగుపడలేకపోతుంది, ఇంకా మేము రాష్ట్రాన్ని బాగు చేయాలి అంటే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలు ఏవైతున్నాయో వాటిని సరి చేయడానికి మాకు ఈ 5 సంవత్సరాల జీవితం మాకు సరిపోతుంది అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. అది చేత కాక తోసేయడం అండి జగన్మోహన్ రెడ్డి మీద. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఏది జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డికి లింక్ పెట్టేయాలి, లేకపోతే వాళ్ళ మనుషులకు లింక్ పెట్టాలి. ప్రతిదీ ఒక సినిమా హిట్ అయినా మా వల్ల, ఒక సినిమా ఫ్లాప్ అయితే జగన్మోహన్ రెడ్డి వల్ల, తన క్లాప్ కొట్టాడు, తన పావల పెట్టుబడి ఉంది, ఏవో ఒకటి. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి దొరుకుతుందా అని రీసెర్చ్ చేయడానికే సరిపోతుంది. ప్రజల్ని పరిపాలించడం, ప్రజల్ని అభివృద్ధి పరచడం, ప్రజలకు కావాల్సిన అందించడం అనేది ప్రభుత్వ ధర్మం. అది చెయ్యాలి. నిజంగా అండి, ఎవరైనా ఒక మనిషి చిక్కిపోతున్నాడు, శల్యం అయిపోతున్నాడు అంటే ఎంతసేపు శత్రువుని తలుచుకోవడం వల్లే. మనకు చూడండి, మేము కౌన్సిలింగ్ లో చెప్తూ ఉంటామండి ఒక సైకాలజిస్ట్ గా, మీరు ఎవరైతే ఇష్టపడరో వాళ్ళని తలుచుకోకండి. మీకు బాధ పెట్టినటువంటి అంశాలు మీ జీవితంలో ఉంటే, ఇన్సిడెంట్స్ కానీ అవి కానీ మళ్ళీ నెమరు వేసుకోకండి, దాని గురించి ఆలోచించకండి. మీకున్న స్వీట్ మెమరీస్ ని మళ్ళీ రిపీట్ చేసుకోండి, మైండ్ లో ఇమేజినేషన్ చేసుకోండి, లేకపోతే స్పిరిచువల్ గా వెళ్ళండి. ఇట్లా చెప్తూ ఉంటాం. ఎందుకంటే అదే అని అందుకని చెప్పి ఏనుగు కూడా ఒంటికంతో నిద్రపోతున్నాను విన్నాను నేను. ఏది ఎందుకంటే 2 కళ్ళతో నిద్రపోతే దానికి సింహం పూలో కల్లోకి వస్తాడంట. అందుకని చెప్పి అట్లాగా ఒంటికంతో నిద్రపోతున్న ఏనుగుకి నిద్ర ఉండదు అంటారు. అట్లాగా నిద్రపోకుండా వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని కలగండము, జగన్మోహన్ రెడ్డిని తలుచుకోవడము, అతను అసలు లేకుండా పోతే బాగుండు, అసలు మనిషే ఉండకూడదు ఫిజికల్ గా అని అన్ని శాపాలు పెట్టి దేవుళ్ళని మొక్కుకుంటుంటే ఏమవుతుంది, దైవానికి కూడా కోపం వస్తుంది. అది అట్లాగే జరుగుతున్నాయి. ఇవి తిరుపతిలో కానీ ఇవి కానీ ఒక్క శుభం జరగట్లేదండి. మహానుభావుడు, మహా భక్తి ప్లేస్, అది హోలీ ప్లేస్ తిరుపతి అనేది. ఒక్క మంచి జరగట్లేదు. ఆ లడ్డు అని లేనిపోయింది నింద వేశారు, చాలా ఇచ్చేశారు. మరి మాట్లాడలేని ఆ భగవంతుడి కోపం రాదా? కోపం అయితే వస్తుంది కదా, దాన్ని చూపిస్తున్నాడు ఆయన అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ తొక్కిసిలాట ఏంటి, అంతమంది బలైపోవడం ఏంటి, ఇంతోటి చిన్న క్రౌడ్కి
Yes, sir. చిన్న క్రౌడ్ని అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోయారు. అది పోలీస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ చైర్మన్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఏదైనా కూడా హెడ్ ఆఫ్ ది హౌస్ సీఎం అండి. ఎస్ సార్. దాంట్లో కూడా అసలు ఏమి ఇదే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పార్టీకి కూడా డిబేట్ సాగుతూ ఉండేవి. గొంతుకులు పెట్టి మాట్లాడుతూ ఉండేవారు మొత్తం. ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి అక్కడ నరబలు చేయించాడు, తిరుపతి మీద విశ్వాసం పోగొట్టడానికే అని చెప్పి హెడ్డింగ్స్ పడిపోయేవి శుభ్రంగా. ఆయన ఎవరు ఉన్నారు కదా వీళ్ళంతా అంత ఇదిగా రాత కోతలు చేసేవారు చేసి అన్ని చాలా ఇది. కనుక జగన్మోహన్ రెడ్డి గారి సంగతి మర్చిపోయి ఆయన ఎవరైనా కాంపిటేటర్ ఉంటాడండి. జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇంకోళ్ళు వస్తారు, రేపు ఇంకోళ్ళు వస్తారు. కనుక వాళ్ళెవ్వరు లేకుండా నేను ఒక్కడనే ఉండాలనుకోవడం కాదు, నేను ఉన్న వాళ్ళ మీద నేను పోటీ పెట్టుకుని ఇంకా బాగా చేయాలనుకోవాలి ఎప్పుడైనా. అప్పుడు కాంపిటీషన్ అంటే. జగన్మోహన్ రెడ్డి ఇంత ముద్రలు వేసాడు కదా తనకి అనుకుని. జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు ఛాలెంజ్ చేశాడు. సీఎం చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళుగా చేశారు కదా, ఆయనది నాది అని ముద్ర వేసిన ఒక్క స్కీమ్ చెప్పమనండి అని చెప్పి. ఒక చిన్న హైటెక్ సిటీ కట్టించాను అది తప్పితే నేను ఇది చేశాను అది చేశాను చెప్పుకోవడానికి ఆయన కాదు కదా సార్, ఎవరు కట్టిందని ఆయన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన ఖాతాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే చదువుకున్న విద్యావంతులు బయటకు వచ్చి అదేంటి అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కదా, అతను తీసుకున్న అప్రూవల్ కదా, అతను కట్టించింది కదా. ఇప్పుడు షిప్ యార్డ్స్ వచ్చినాయి, అవి కూడా అయింది అని చెప్పేసేయండి, జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పేసేయండి. స్కూల్స్ కూడా ఆయన ఎవరో అసలు చాలా దారుణం. మొన్న ఏదో టీవీలో DTVనో ఏదో ఉంటుందండి, అతను సాహు అని ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఒక అతన్ని. సాహు అని పేరు తెలుసు, సాహునో ఏదో అబ్బాయి బాగానే మాట్లాడుతూ ఉంటాడు. ఆ అబ్బాయి దీనిలో ఐ డ్రీమ్ లో కూడా ఉన్నట్టున్నాడు, చూసా. బాగానే చేస్తుంటాడు ఆ అబ్బాయి. ఎవరినో స్పీకర్ని పిలిచాడు. ఆ స్పీకర్ చూసి ఆయన చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 7 నెలల్లో విద్యా వ్యవస్థను ఎంత బాగు చేశాడు స్కూల్స్ని. అది జగన్ చేసింది రా బాబు. అసలు నిజంగా ఏమన్నాలో తెలియదు, ఏం తెలివితేటలు లేవు, చదువు లేదు, అర్హత లేని స్పీకర్లు అందరూ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. వాడు అసలు కనీసం నన్ను పిలిచారు గెస్ట్ గా మాట్లాడడానికి, అసలు ఏం మాట్లాడాలని కనీసం ప్రిపేర్ అయిన రావాలి కదా. ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి స్కూల్స్ మాట్లాడితే ఎవరైనా అసలు వాళ్ళే చెప్పుచ్చు కొట్టుకోవాలి. అసలు వాళ్ళే అక్సెప్ట్ చేయరు. ఎస్ నేను చేశానని చంద్రబాబు నాయుడు గారు ముందు వచ్చి చెప్పగలరా? పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ అని చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? తెలుగుదేశం స్ట్రెంచ్ సపోర్టర్ వచ్చి అవును ఈ 7 నెలల్లో స్కూల్స్ పాడైపోయిన స్కూల్స్ అని మేము బాగు చేసామని చెప్పగలరా పోనీ ఈ ఏరియాలో? ఆ స్పీకర్ ఎవరో మాట్లాడుతున్నాడు, చాలా బాధ కలిగింది. అయ్యో చూడటం మానేశారు. నిమిషమే చూడండి మీరు ఫుల్గా మీకేం తెలుస్తుందో ఇండికేటర్ తెలియదు. కొన్ని యూట్యూబ్ ఏదో కాలక్షేపమో టైం పాస్ ఏదో పెడతాం ఎక్కడో వెయిటింగ్లో, చూడబుద్ధి అవుదాం. ఒక నిమిషం చూసి టక్కుమని కట్టే బుద్ధి అవుతుంది, వేరే దానికి బ్రౌజ్ చేయాలనిపిస్తుంది. అది ఏం లాభం? అసలు ఎవరైనా మాట్లాడుతుంటే పూర్తిగా వినాలి, చాలా పాయింట్ ఉంది మాట్లాడిన దాంట్లో, ఆవేదన ఉంది, బాగోగులు ఉన్నాయి, ప్రజల బాగోగులు ఉన్నాయి, ఉపయోగపడేది ఉంది అంటేనే మేము చూడగలుగుతారు. టక్కుమని తీసేస్తారు, స్విచ్ ఓవర్ అయిపోతారు. అంతే కదా, అసలు ఏం చూస్తారండి, బోరు కొట్టేస్తుంది. ఎస్ సార్. సో ఫైనల్లీ ఏపీ స్టేట్కి సంబంధించి ఏం చెప్తారు సార్ సింపుల్గా చెప్పాలంటే? ఏపీ స్టేటు పరమ పవిత్రమైన స్టేట్ యాక్చువల్గా బిగినింగ్ నుంచి కూడా. ఎందుకంటే అక్కడ ఉన్న మాగాణి భూములు కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఎక్కడా లేవు. తర్వాత కోస్టల్ లైన్ దాన్ని మించింది లేదు. ఇండియాలోనే 2వ ప్లేస్లో ఉంది కోస్టల్ లైన్. అంత కోస్టల్ లైన్ ఉంది. ఎంత డెవలప్ చేయాలో అంతా డెవలప్ చేయొచ్చు. ఏపీ ప్రజలు బాగా కష్టపడే నేచర్ ఉందండి. నేను అక్కడ చదువుకున్నాను చెబుతున్నా. చదువులో కాంపిటీషన్ ఎక్కువ. చక్కగా కళల్ని ఆరాధించడంలో నెంబర్ 1 ఏపీ. నిజంగా ఏ సినిమాలు తీయడంలో కానీ, ప్రొడ్యూసర్లు కానీ, పెట్టుబడి పెట్టాల్లో కానీ, ఫుడ్లో బ్రహ్మాండం. అసలు మీరు కడుపు నిండా తినచ్చు ఏ హోటల్కి వెళ్ళినా కూడా. ఏ స్వీట్ స్టాల్ కూడా ఎవరు కొట్టలేరు ఏపీ స్వీట్లని కానీ వీటిని. అన్నిట్లో గొప్పవాళ్ళేనండి ఏపీ ప్రజలు. వాళ్ళందరూ బాగుండాలి. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు వాళ్ళుగా మాట్లాడతాను నేను. కొంతమంది ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు. ఈ స్టేట్ కూడా బాగానే ఉంది. కనుక ఒక అభిమానిగా ఏపీ స్టేట్ గురించే కేవలం అడిగితే మాత్రం అన్ని రిసోర్సెస్ ఉన్నా కూడా, అన్ని మొత్తం ఉన్నా కూడా ఆ ఎబిలిటీని ఉపయోగించేటువంటి పరిపాలన కావాలి. ఈ 7 నెలల్లో అటువంటి పరిపాలన ఇంకా స్టార్ట్ అవ్వలేదు. పైపెచ్చి ఏంటంటే చేసినవన్నీ కూడా అదే దాన్ని ఏమంటారు, బూమ్ రింగింగ్ అంటారా, బూమ్ ర్యాంగ్ అంటారు. బూమ్ ర్యాంగ్ గా ఉంది, తిరిగి వచ్చి వాళ్ళనే కొడితేలాగా ఉంది, అపశకునాలుగా ఉంది. దైవాన్ని తలుచుకొని ఇంక నుంచే పరిపాలించాలి. ఏదైనా తప్పులు చేసుంటే అవి ఎవ్వరు అంటున్నారు కదా, మన మనసే మనస్సాక్షినే దైవంగా భావించి ఆలోచించండి. మీరు అన్యాయంగా ఒక మనిషి మీద నిందలేసి ఆ మనిషి నాశనాన్ని కోరుకోకుండా
భగవంతుడితో ఓపెన్ మైండెడ్తో విశాలమైన మనసుతో మనం జీవించేది తక్కువే, జీవించినంత కాలం మంచి పనులు చేస్తూ మంచి పాలన చేస్తూ ఈ తరతరాలు చెప్పుకోదగ్గ వాళ్ళలో నేను కూడా ఒకడినే ఉండాలి అనుకోవాలి. ఆ విధంగా పరిపాలించాలి ఈ 4 ఏళ్ళు. కనుక అట్లా పరిపాలిస్తే నిజంగానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, తద్వారా సంపద అనేది సృష్టింపబడుతుంది, పర్చేజింగ్ కెపాసిటీ పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది, పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి, ఎంప్లాయ్మెంట్ అభివృద్ధి చెందుతుంది. ఎడ్యుకేషన్లో మళ్ళీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చేశాడో దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలి. కానీ పెద్ద పెద్ద జడ్జెస్ సైతం గొప్ప గొప్ప వాళ్ళు సైతం అక్కర్లేదు, ఈ వెదలకు తెలుగు మీడియం చాలు, వీళ్ళ బతుకులకి ఇంగ్లీషా అన్నట్టుగా మళ్ళీ మార్చండి అని చెప్పడం అనేది తప్పు. అలాంటిగా ఎవరు రికమెండ్ చేయకూడదు. బాగా చదువుకున్న మేధావులే అట్లా మాట్లాడుతుంటే బాధాకరం. పేద ప్రజలకి పేదవాళ్ళకి ఇచ్చుకోలేని వాళ్ళకి కూడా తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం అనేది కావాలి. ఇవాళ రేపు ఐటీ దాంట్లో ముఖ్యంగా కాల్ సెంటర్లో పనిచేయాలన్నా ఇంగ్లీష్ అయితే చూస్తున్నారు. వాడికి డిగ్రీ సర్టిఫికెట్లు కూడా వెతకటల్లా, వాడు ఇంగ్లీష్లో బాగా మాట్లాడితే వాడికి ఇంటర్మీడియట్ ఉన్నా కూడా ఉద్యోగం ఇచ్చేస్తున్నారు. బాగా మాట్లాడగలిగిన స్కిల్ ఉంటే చాలు. పాపం అదే గొడవ. జగన్మోహన్ రెడ్డి గారు అందరూ 10 లక్షలు సంపాదించాలని కాదు, గౌరవంగా 30,000 సంపాదించుకుని వాళ్ళ బతుకు వాళ్ళు చక్కగా డీసెంట్ గా బతకాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు ఆయన. అవన్నీ అర్థం చేసుకుని మరింతగా ప్రోత్సహించాలి అని చెప్పి నేను కూడా మీ ద్వారా వినే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి శ్రీనివాస్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.